ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. చాలా మంచిది. మన సమయాన్ని దేవుడి లేఖనముల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం నుంచి గమనించుదాం. 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరుగనీయుడి. భాషతో ఎవడెనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థము చెప్పవలను, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను, కానీ తనతోనూ దేవుడితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. చివరి వచనాన్ని కూడా చూస్తే, కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఆమేన్. మీరున్న చోటే తలనుంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, నీ మధురమైనటువంటి మాటలను వినడానికి నీ సన్నిధిలోనికి మరొకసారి సమకూర్చబడి ఉన్నాము. నీ మాటల వలన ప్రభువా మా జీవితములలో నెమ్మది కలుగును. మేము దేని గురించి అయితే ఆశపడుతున్నామో దానిని గురించిన సిద్ధపాటు కొరకైనటువంటి శక్తిని కూడా ప్రభు నీ మాటల్లోనే పొందుకోగలుగుతా ఉన్నాము. దయచేసి ఈ సమయంలో ప్రభు అల్పుడును అయోగ్యుడును నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ చేత నింపి నీ ప్రియులతో నీవు మాట్లాడుటకై యోగ్యమైన పాత్రగా నన్ను ఇక్కడ నిలబెట్టమనియు, నీ ప్రియమైనటువంటి ప్రజలు ఎవరినైతే నీ రక్తమునిచ్చి కొని ఉన్నావో వీరందరూ కూడా ప్రభు నీవు ఆశించుచున్నటువంటి భక్తి స్థాయిలోనికి వీరు వచ్చినట్లుగా వీరందరినీ కూడా మీరు ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నాను. కనికరం చూపమని ఈ ఆరాధన అంతటిలో ఏదో ఒక మేలులను నాయన, ఏదో ఒక విషయంలో కొంతనైనా తెలుసుకొని మమ్మల్ని మేము నింపుకొని సరిచేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చదివిన లేఖన భాగాన్ని పలుమార్లు మనం చూస్తూనే వచ్చాం. ఈ లేఖన భాగము ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడుతుంది అంటే, కేవలము సంఘము ఎలా నడిపించబడాలి, దేవుడి యొక్క సంఘములో అల్లరి లేకుండా సమాధానం మాత్రమే ఉండునట్లుగా, ఏకాభిప్రాయం ఉత్పత్తగునట్లుగా, దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్పు జరిగించబడినట్లుగా, అనేకులకు మాదిరిగాను ప్రతి ఒక్కరూ నేర్చుకున్నట్లుగాను, అందరికీ బుద్ధి చెప్పినట్లుగాను, గద్దింపు వచ్చినట్లుగాను, నేర్చుకున్నట్లుగాను, ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతి విశ్వాసిని బలపరచుచు ఆయన తన సేవకుడైనటువంటి పౌలు గారి ద్వారా మనకి ఇచ్చినటువంటి ఒక చక్కటి వివరణ. దీని వెనకాల ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒకే ఒక తల అనేకమైన అవయవాలను ఎలాగ నియంత్రిస్తున్నదో అలాగే దేవుడి యొక్క మాటలు మనల్ని అందరినీ కూడా ఒకే తల కింద నియంత్రించబడుతున్న దేహంలాగా
నియంత్రించబడాలన్నది ఆయన కోరిక. ఇదిగో అలాంటి ఒక ఉద్దేశంతో మీరు సంఘంలో చూస్తే ప్రవచనాల విషయంలో భేదాభిప్రాయాలు, పాటలు పాడే విషయంలో భేదాభిప్రాయాలు, వచ్చే విషయంలో భేదాభిప్రాయాలు, లేకపోతే సంఘం అంతటిలో కూడా కనబడుతున్నటువంటి విషయాలను చూస్తుంటే అనేకమైన కారణాలను బట్టి భిన్నాభిప్రాయాలు కనబడడం జరుగుతూ ఉన్నది. ఇది ఉండకూడదు, మర్యాదగా జరిగించుదాం. బహుశా ఒకరికి ముందు ప్రత్యక్షత రావచ్చు, మరి కొంతమందికి తర్వాత రావచ్చు. కొంతమంది ఎక్కువగా ముందుగా పార్టిసిపేట్ అవ్వాలని కోరుకోవచ్చు, మరి కొంతమంది చివరలో అవ్వాలని కోరుకోవచ్చు. అయినా సరే అందరూ నేర్చుకున్నట్లుగా ఒక క్రమాన్ని ఏర్పాటు చేద్దాం అంటూ సంఘాన్ని మరింతగా కలపాలనే ప్రయత్నంతోనే ఈ మాటలు చెప్పాడు ఆయన. సంఘం యొక్క వృద్ధి, సంఘం యొక్క క్షేమ విషయమై ఆసక్తి కలిగిన వాడిగా ఈ మాటలు చెప్పాడు. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు దేవుడి సంఘము అంటే తొర్రికొండలోకి అందరూ ఒక చోట సమకూర్చబడి వచ్చిన తర్వాత ఇదే సంఘమా, లేకపోతే మనం అందరం ఒక సమూహంగా ఎక్కడున్నా సంఘమేనా? సమూహం ఎక్కడున్నా సంఘమేనా? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా. ఇక్కడ జరుగుతున్న ఈ కూటమి ఉంది, ఈ కూటమిని ఏమని పిలుస్తారు మీరు? ప్రార్థనే. దాంట్లో సాధారణంగా అందరూ ఏమంటారు? సంఘ ప్రార్థన. కరెక్టేనా? మొన్న బుధవారం నాడు సహోదరుడు పీటర్ గారి ఇంట్లో ప్రార్థన జరుగుండే. అదేం కూటమి? ఇది నాకు తెలియక అడుగుతున్నాను ఆ విషయంలో. నేను అడిగి ఇది సంఘ కూడిక, మరి అదేమవుద్ది? ప్రాంతీయాలను బట్టి భౌతికమైన కోణం గుండా చూస్తే అది గృహకుడి కానీ, ఒకరేమో హౌస్ హోల్డ్ మీటింగ్ అంటారు, ఒకరు కాటేజ్ మీటింగ్ అంటారు దాన్ని. దీన్ని దేవుడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సంఘ నిర్మాణం కాబట్టి సంఘ ప్రార్థన అంటాం. కానీ ఆత్మీయత కోణం గుండా చూస్తే మనం ఎక్కడ ప్రార్థన చేసేది సంఘ ప్రార్థన. ఎందుకంటే ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంచాడు. దేహాలలో ఉన్న అవయవాలు మనము, ఈ అవయవాలని సమకూర్చబడి చోటు ఏదైనా సరే అది సంఘమే. మనమందరం కలిసి బస్సులో వెళ్తుంటే పాటలు పాడుతూ వెళ్ళామా, అది సంఘ ఆరాధనలే. సంఘము అనగా బయటకు పిలువబడి ప్రత్యేకించబడిన ప్రజలు అని అర్థము. ప్రవక్త గారు ఇచ్చిన వివరణ మనకు తెలుసు. బయటకు పిలువబడి ప్రత్యేకించబడిన ద కాల్డ్ అవుట్ పీపుల్, బయటకు పిలువబడిన వారని అర్థమే కానీ స్థలాలతో సంబంధం లేదు. కాకపోతే జరిగే ప్రార్థన ఎక్కడన్నా స్పష్టత అనేకులకు తెలియకపోవడం వల్ల గృహ కూడి కానీ, సంఘ కూడి కానీ, బహిరంగ కూడి కానీ, సువార్త కూడి కానీ ఏదో కొన్ని పేర్లు పెడతారు. కానీ ఇవన్నీ కూడా సంఘ కూడికలే. ఎందుకు మిమ్మల్ని ఈ కన్క్లూజన్లోకి తీసుకొచ్చానంటే, ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఎలాగ ఆలోచిస్తామంటే కేవలము దేవుడి మందిర ఆవరణంలోనే ఈ నియమాలు అనుకుంటున్నారు. వింటున్నారా? ఇక్కడ ఏదైతే పౌలు గారు చెప్పి ఉన్నారో సంఘము అల్లరి కాకుండా క్షేమాభివృద్ధిగా సమాధానంగా ముందుకు నడిచినట్లుగా ఏవైతే కొన్ని నియమాలు చెప్పాడో ఈ నియమాలు కేవలం దేవుడి కోసం ప్రతిష్ఠించబడిన స్థలములో మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఎక్కడెక్కడైతే సంఘముగా సమకూర్చబడతారో అక్కడక్కడల్లా కూడా ఈ నియమాలు పాటించాలి. అది బహిరంగ కూటమైనా, గృహ కూటమైనా, వీధి కూటములైనా, ఇంకా మొన్నేదో చూసా టెర్రస్ కూటమి, ఇంటి పైన పైకప్పు పెడితే పైకప్పు కూటమిని పెట్టినారు. కొంతమంది కొత్త కొత్త పేర్లు ఉత్పత్తి అవుతున్నాయి అనిపించింది అక్కడ చూడగానే. పైకప్పు కూటమైనా, ఇంకోటి సెల్లార్ కూటమైనా, అది ఏదైనా సరే పౌలు గారి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి విషయాన్ని ఆత్మీయంగా చూస్తే సంఘము మనమందరం కలిసి ఎక్కడ ఉంచామో అక్కడ నియమాలు పాటించాలి. ఆమేన్. అయితే ఇట్లా పాటించేటప్పుడు సమాధానంగా జరగాలి, మరియు అల్లరికి అక్కడ అవకాశం ఉండకూడదు. దేవుడి నామం ఘనపరచబడినట్లుగా జరగాలి. ఇది వివిధ రకాల దేహాలు కాదు, ఒకటే దేహము నిరూపించబడినట్లుగా అందరూ ఏకత్వములో ఏకీభవించబడి జరగాలి. వీటన్నిటికీ
చేయించినట్లుగా మన దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధము దేవుడి వాక్యమే. వాక్యం ఒక్కటే మనలను అలాగూ చేయించగలిగేది. ఏ వ్యక్తి చేయించలేడు. నీ యొక్క ఆలోచనలు బట్టి, నా సొంత ఆలోచనలు బట్టి, నా వల్ల నీ వల్ల కాదు, కానీ వాక్యం యొక్క ఆలోచనల వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అయితే ఇట్లాగూ చేస్తూ ఆయన అంటాడు, సమస్తము మర్యాదగా జరిగించండి, సమస్తము క్రమముగా జరిగించండి, అన్ని విషయాల్లో జాగ్రత్త పడండి అంటూ ముందు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ స్పష్టత అయితే మీకు వచ్చిందని నమ్ముతున్నా. ఏంటది? సంఘములోనైనా సరే, అది గృహమా, వీధ, బస్సా, బయట బహిరంగమైన ఎక్కడైనా సంఘము సంఘమే. సంఘ ప్రార్థన అన్నీ కూడా సంఘ ప్రార్థనలే. ఆమేన్. అంగీకరించారుగా? ఆమేన్. ఇప్పుడు ఎందుకంటే ఇజ్రాయేలీలు కూడా అరణ్య మార్గంలోనికి వచ్చిన తర్వాత, వారు బయటకు పిలువబడిన తర్వాత దేవుడు పాత నిబంధన వారిని పరిశుద్ధ సంఘముగా మీరు సమకూర్చబడాలి అంటాడు. వారు అరణ్యంలో ఉన్నారా, ఐగుప్తులో ఉన్నారా, కానానులోకి వెళ్ళారా, అలా కాదు. సమకూర్చబడి బయటకు పిలువబడితే సంఘమే అంతే. ఇక దానికి మనము ఏదో భౌతికమైన పేర్లు మన యొక్క మనుగడలో చాలా పెట్టుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఏకైక పేరు మాత్రం సంఘమే. మనం అందరం కూడా సంఘమే. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ కలిసినా మనం అందరం కలిసి కూర్చుని ఒక చోట ఆరాధన చేస్తే సంఘారాధనలే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సంఘ ఆరాధనలు కావచ్చు, సంఘ ప్రార్థనలు కావచ్చు, అత్యధికంగా సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయి అంటే, ఎక్కువ మంది సమకూర్చబడే చోట ఆటోమేటిక్గా సమస్యలు వస్తాయి. ఎక్కువ మంది సమకూర్చబడే చోట ఆటోమేటిక్గా సమస్యలు వస్తాయి. ఒక్కరే ఉంటే పర్వాలా, ఏ సమస్య ఉండదు. నచ్చింది తింటారు, నచ్చింది వేసుకుంటారు, నచ్చిన పని చేస్తారు, నచ్చిన దిశలో నడుస్తారు. కానీ ఎక్కువైనటువంటి మంది, అంటే ఎక్కువ చోట, ఒకే చోట ఎక్కువ మంది సమకూర్చబడినప్పుడు మాత్రము భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి, భిన్నమైన ఉద్దేశాలు, ఆలోచించే విధానం కూడా భిన్నంగానే ఉంటుంది. ఇది సంఘానికి కలగకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి నియమాన్ని ఏర్పాటు చేశాడు. అయితే దీన్ని నేను మీ ముందు పెడతాను, ఎందుకంటే ఇది మన సంఘంలో కొంత కొరతగా ఉన్నట్టుగా నాకు కనబడింది. ప్రభు ప్రేరేపణ బట్టి దీన్ని సరిచేద్దామనే ఉద్దేశం చేత నేను మీ ముందుకు వచ్చాను. ఇది సరిచేసే వర్తమానమే. ఇది సంఘ క్రమాలను ఏర్పాటు చేసే వర్తమానము, సంఘ క్రమం అనే కేటగిరీకి సంబంధించిన విషయమే. ఆమేన్. అయితే మొదటిగా నేను దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్టు కొన్ని సందేశాలలో కొన్ని కొటేషన్స్ మీ ముందు పెడతాను. దాన్ని బట్టి మీరు కొన్ని విషయాలు గ్రహించాలని ఆశపడతా ఉన్నాను. నేను గమనించినట్లయితే 55-0121 వేరుపరచు జలములు అనే వర్తమానంలో 12వ పేర చూడండి. 12వ పేర మీరు చూస్తే, మైకునవర్ చదవండి. ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, మీరు పాత నిబంధనలో గనక మీరు చూసినట్లయితే మనకు చట్టములు ఉన్నవి, ఉపచట్టములు కూడా ఉన్నవి. తెలుసా? బై లాస్, బై ప్రొడక్ట్ వింటున్నారా? ఇది లాస్, బై లాస్. లాస్ అంటే నష్టపోయే LOSS కాదు, లాస్, ఆ లాస్ కాదు. దీని ప్రొనౌన్సియేషన్ రెండు ఒకేలా కనబడతా ఉండే వింటుంటే మైక్లో. లాస్, LAWS. చట్టములు ఉన్నవి, ఉపచట్టములు కూడా ఉన్నవి. అలా కూడా ఉంటాయా? చట్టానికి ఉపచట్టాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక నిబంధనలో, ఒక అగ్రిమెంట్లో దేనైనా చూస్తుంటే 1 అని ఒక రూల్ రాస్తాడు, 2 అని ఇంకొక రూల్ రాస్తాడు. ఈ 2 కింద కొంత స్పష్టత లేనట్టు కనబడితే దాని కింద 2A అని ఒక రూలు, 2B ఒక రూలు, 2C ఒక రూలు రాసి మళ్ళీ 3కి వస్తాడు. మీరు వింటున్నారా? చట్టాలు, ఉపచట్టాలు అలాగ ఉంటాయి అనొచ్చు. దేవుడి యొక్క ప్రవక్త అంచాడు, మనం అందరము కూడా గమనించినట్లయితే పాత నిబంధనలో చట్టములు మరియు ఉపచట్టములు రెంటిని కూడా దేవుడు పెట్టడం జరిగింది. ఎస్సానో తర్వాత ఆయన అంచాడు, రక్షించబడుటకి ఆ చట్టము, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా చేయవలసిన క్రియలు చేస్తే వారు రక్షించబడినట్లే దేవుడు కొన్నిటిని ఏర్పాటు చేసి ఉంచాడు.
put everything in the Old Testament. And putting in Calvary. That the believer now. అంటే దేవుడి ప్రవక్త ఏం చెప్తున్నాడంటే సంఘానికి దేవుడు చట్టములను ఉపచట్టాలను ఇచ్చి ఉన్నాడు. దీనినే 1 కొరింథీ 14 అధ్యాయంలో పౌలు గారు ఒక ప్రత్యేకమైన కోణం గుండా మాట్లాడుతూ ఒక సందర్భాన్ని గురించి మాట్లాడారు. ఏమని? ఇది చట్టము, ఇది ఉపచట్టము, దీని ప్రకారంగా నడవండి, దీని ప్రకారంగా చేయండి అని చెబుతూ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలను ఏర్పాటు చేశారు. ఈరోజు నేను మీతో మాట్లాడుకున్న చాలా చిన్న అంశము ఉపచట్టాలు లేదా కట్టడాలు లేదా దాన్ని ఇంకొంచెము బైలాస్, సాంప్రదాయాలు, రకరకాల పేర్లతో పెట్టబడింది. అది అంటే నేను తెలుగులో తర్జమా చూసినప్పుడు ఇవన్నీ కూడా కనబడుతుంది. దీన్ని ఉపచట్టాలు అంటారు. ఉపచట్టాల పైన చిన్న వివరణ మీకు ఇచ్చి మీకు కొంచెం దీని విషయంలో స్పష్టత కలగజేద్దామన్న ఆలోచన. మీరు చూస్తే ప్రవక్త గారు అంటారు, ఎస్ వీ హ్యావ్ లాస్ అండ్ బైలాస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో చట్టాలు ఉపచట్టాలు రెండు ఉన్నాయి. అంటే ఎట్లాగంటే అసలు దేవుడిచ్చిన చట్టం ఏది? 10 ఆజ్ఞలు. మరి అంతేకాకుండా ధర్మశాస్త్రంలో ఏవైతే బలులను దేవుడి గురించి వివరించి ఉన్నాడో ఆ బలుల యొక్క క్రమం అంతా కూడా చట్టాల కిందికి వస్తుంది. సార్నో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, పరిత్యాగ పత్రిక అనేటువంటిది ధర్మశాస్త్రమా, చట్టమా, ఉపచట్టమా? అయ్యా మీకు అర్థమైందా? ఇప్పుడు పరిత్యాగ పత్రికను గురించి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినటువంటి ప్రజలు, మరి ఇలాగైతే మోషే ఎందుకు పరిత్యాగ పత్రిక ఇవ్వమన్నాడు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఆది నుంచి ఇలాగ లేదు నాన్న, మీ హృదయ కాఠిన్యం నిమిత్తం ఇలాగ పెట్టవలసి వచ్చింది తప్ప ముందు నుంచి ఇలాగ లేదు. ఇంతకీ దీన్ని చట్టం అనే కేటగిరీ కింద తీస్తారా, ఉపచట్టం అనే కేటగిరీ కింద తీస్తారా? మీకు వర్తమానం వచ్చేసేసింది ఆల్రెడీ. ఖచ్చితంగా అసలైన దేవుడి నియమాలకు లోబడినట్లుగా చేయించే మరికొన్ని నియమాలనే ఉపచట్టాలు అంటారు. సార్నో అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి నేనేం చెప్పానంటే, పిల్లలందరికీ కూడా, అరే పిల్లలు మీరు రోజు ప్రార్థనకు ఒక అరగంట ముందు రండి అని చెప్పాను. ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే అనుకోండి. ఇది నా ప్రాముఖ్యమైన చట్టం. ఎన్నింటికి? 5:30కు ప్రార్థన నుంచి 5ంటికి రండి బేటా అన్న. వీరు ఈ చట్టాన్ని పాటించడంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఇంకో చట్టం పెట్టా. ఏమని? మీరు మీ ఇంటి వద్ద పనులన్నీ ముగించుకొని సిద్ధంగా 4:45 కల్లా ఇంట్లోంచి బయలుదేరాలరా అని చెప్పా. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? అసలైన చట్టం ఏది? 5ంటికల్లా సంఘంలో ఉండాలనేది అసలు చట్టం. ఇది చేయడంలో విఫలమవడమో, ఏదో కొంత వారి యొక్క బలహీనతను బట్టి చేయలేకపోవడమో, నేనేం చేశానంటే ఈ అసలైన చట్టాన్ని బాగుగా చేయడం కొరకు ఇంకొక చట్టం పెట్టా. ఏమని? 4:45 కల్లా నాన్న ఇంటి దగ్గర అన్ని పనులు ముగించుకొని మీరు సిద్ధంగా ఉండి ఇంట్లోంచి బయటికి వెళ్ళరా అన్న. నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఉపచట్టం వల్ల అసలైన చట్టానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఏ ఉపచట్టమైనా అంతే. అసలైనటువంటి ప్రధానమైన చట్టాన్ని బలముగా జరిగించుటే దాని ప్రధాన ఉద్దేశం. అంతేనా కదా? అయితే పాత నిబంధన అలాగున్నది, మరి కొత్త నిబంధన కూడా అలాగే ఉంటుందా? అబ్సల్యూట్లీ. చూడండి, దేవుడు ప్రవక్త గారు చూపిస్తున్న విషయాన్ని చూస్తే 58-0720E 58-07 ఏనా 0720 ద ప్లేసింగ్ ఆఫ్ డీకన్స్. పెద్దలు నియమించుట. డీకన్స్ అంటే పెద్దలు కాదుగా. డీకన్స్ అంటే కార్యనిర్వాహకులు నియమించుట. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దాంట్లో 3వ పేరాను చూడండి. అండ్ ఎవ్రీ సో ఆఫెన్ అకార్డింగ్ టు ద బైలాస్ ఆఫ్ ది చర్చ్ ఎవ్రీ ఇయర్. అంటే గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రవక్త గారు అంటున్నారు, తన సంఘములో
కార్యనిర్వాహక అధికారులను పెట్టుచున్నప్పుడు మన సంఘానికి కొన్ని బైలాస్ ఉన్నాయి. ఈ బైలాస్ ప్రకారంగా మన దగ్గర ఉండేటువంటి సంఘ పెద్దలు అవ్వచ్చు, డీకన్స్ అవ్వచ్చు, ట్రస్టీస్ అవ్వచ్చు, వీరందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వారి కాల పదవిని కోల్పోయి మరలా కొత్తగా ఎలక్షన్స్ పెట్టాలి అనేది వాళ్ళ సంఘానికి ఉన్న బైలాస్. అది అంటే నేను మీకు దీన్ని చూపించింది దేని కొరకు అంటే, పాత నిబంధనల లాస్ అండ్ బైలాస్ ఎలా ఉన్నాయో, చట్టాలు ఉపచట్టాలు ఎలా ఉన్నాయో, కొత్త నిబంధనలో కూడా ప్రవక్త గారి సంఘంలో కూడా వర్తమానంలో కూడా ఉన్నవా? ఉన్నాయి. ఖచ్చితంగా సంఘంలో కూడా లాస్ అండ్ బైలాస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ దాని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తాడు ఒక మాట, మన సంఘానికి సంబంధించిన బైలాస్ ప్రకారంగా ఏంటి అంటే, సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పెద్దలను లేదా కార్యనిర్వాహక అధికారులు మనం మార్చాలి అంటాడు. అది వాళ్ళ సంఘానికి ఉన్నటువంటి బైలాస్. అది ఇప్పుడు బైబిల్లో నుంచి నాకు ఒక వ్యక్తి చూపించి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కార్యనిర్వహణ అధికారి నుండి మారాలని చూపిస్తారా? మీకు అర్థం కాలే. నేను అడిగింది ప్రవక్త గారి సంఘంలో ఉపచట్టం ప్రకారంగా సంఘ పెద్ద, కార్యనిర్వహణ అధికారి, ట్రస్టీ, ఈ సంఘ పెద్దలు మనం మార్చగలరు. వాళ్ళు వయసును బట్టి వచ్చేది ఇది సెపరేట్ కేటగిరీ, పక్కన పెడదాం. మిగిలినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నావో వీటిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే మార్చాలి, అందరికి అవకాశాన్ని ఇవ్వాలి అనే రీతిలో ఏదైతే ప్రవక్త గారు చెప్పి ఉన్నారో ఇది మీరు బైబిల్లో నాకు ప్రధాన చట్టంగా చూపించగలుగుతారా అంటే, ఇప్పుడు బైబిల్లో లేనిది మాట్లాడాడైనా, బైబిల్ దాటి మాట్లాడాడైనా, ఎక్కడది? అపోస్తుల కాలంలో మీరు చూస్తే అక్కడ పెద్దలను కార్యనిర్వాహక అధికారులను పెట్టగానే వారు ఆ పదవుల్లో చక్కగా తమకు ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా న్యాయంగా ఉండిన వారు ఆ తర్వాత సువార్థికులుగా వాడబడి దేవుడి పనులు ఎంచబడ్డారు. స్టెఫెన్ లాంటి వాళ్ళు, రకరకాల వ్యక్తులు మనము చూస్తూ వచ్చాం. కానీ ఈ కార్యాలయము కొన్ని సంఘాల్లో 6 నెలల వరకే ఉంటుంది, మరికొన్ని సంఘాల్లో సంవత్సరం వరకు ఉంటుంది, కొన్ని సంఘాల్లో 2 సంవత్సరాలు పెట్టుకుంటారు. దేన్ని బట్టి? బైలాసే. బైలాస్ అంటే ఏంటంటే మీకు చెప్తా చూడండి. ప్రతి సంఘానికి మంచి గమనించండి, ఒక చర్చ్ ఉందనుకోండి, ఏ చర్చ్ అయినా సరే ఇది కొన్ని చట్టాల చేత నియంత్రించబడుద్ది. ఈ చట్టాలు ఏ సంఘానికైనా సమానమే. మన సంఘమా, పక్కవారి సంఘమా, వేరే ప్రాంత సంఘమా, దాంతో సంబంధం లేదు. దాంట్లో కొంతమంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా, దాంతో సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకుండా అన్ని సంఘాలలో ఒకే రక నియమం ఉంటుంది. ఇది సార్వత్రిక చట్టము, దీనిని ఎవ్వరు కూడా ఎదిరించడానికి వీల్లేదు. ఇది లాస్, LAWS లాస్, సార్వత్రిక చట్టం. సార్వత్రిక చట్ట ప్రకారంగా ఏంటయ్యా నియమాలంటే, ప్రతి సండే ప్రార్థన జరగాల. బ్రదర్ మాకు సండే వద్దు, వేరే దినం పెట్టుకుంటాము అంటే కనుక లేదు, పరిశుద్ధ గ్రంథంలోను వర్తమానంలోనూ ఇది పునరుద్ధార దినమని చెప్పబడినందున ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇది సార్వత్రిక చట్టం. ప్రతి సంఘంలో కూడా ఖచ్చితంగా వాక్య పరిచర్య కంటే ముందు పాటలు ఉండాలా. ఎసారు ఆ ఆరాధన ప్రార్థనతోనే ప్రారంభం అవ్వాలి, ప్రార్థనతోనే ముగింపు జరగాలి, కానుకల పెట్టుండాలి. ఇవన్నీ ఏంటి? చట్టాలే. దశమ భాగాలు చెల్లించాలి. ఇది లేదు బ్రదర్, ఇక్కడ చర్చ్ ఉంటుంది, అక్కడ ఉండే పాస్టర్ గారి గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? దశమగాని తీసుకోడు. అట్లా తమకు నచ్చినట్టుగా తమ చేయడానికి వీల్లేదు. అదేంటి అంటే సార్వత్రిక చట్టం. అది యూ హ్యావ్ నో ఆప్షన్, నువ్వు చేసి తీరాల్సిందే. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ సార్వత్రిక చట్టానికి అందరూ తలొగ్గాల్సిందే. ఎస్ఆర్నో? అయితే దశమ భాగము తీసుకోవాలి, ఇది సార్వత్రిక చట్టమే. తర్వాత ఏంటి? బాప్తిసం అనే ఒక బోధన బోధించాలి, రక్షణ గురించి, పశ్చాత్తాపాన్ని గురించి తెలుసుగా. ఒక సంఘాన్ని గుర్తింపదగిన 5 ఖచ్చితమైనటువంటి గుర్తులనే వర్తమానంలో ప్రవక్త చెప్తాడు. ఇవి కూడా ఖచ్చితంగా సార్వత్రిక సంఘంలో చేయాల్సిందే. గద్దింపులు ఉండాలి, ప్రోత్సాహాలు ఉండాలి, మరియు తర్వాత ప్రార్థన కూర్చోములు ఉండాలి.
ఇవన్నీ సార్వత్రిక చట్టాలే. ఇంకేముంటాయి సార్వత్రిక చట్టాలు? ఏ సంఘమైనా సరే దీనికి లోబడాల్సిందే. ఏంటది? ప్రభురాత్రి భోజనం ఉండేది రాత్రిపూటే ఉండి తీరాలి. ఇది ఖచ్చితంగా సార్వత్రిక చట్టమే. ఇంకా పాదపరిచర్య ఉండి తీరాలి, సార్వత్రిక చట్టమే. అందరూ లోబడాలి. ఈ చర్చ, ఆ చర్చ, పెద్ద చర్చ, చిన్న చర్చ, ఎక్స్పీరియన్స్ చర్చ, కొత్తగా వచ్చిన చర్చ, దీంతో సంబంధం ఇలా. ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు, బిల్డింగ్ ఉందా, బిల్డింగ్ లేదా కాదు, జరిగి తీరాల్సిందే. ఇంకేముంటాయి సార్వత్రిక సంఘంలో ఉండేటువంటి చట్టాలు? ఏ సంఘమైనా సరే చేయాల్సిందే. ఏంటది? ఎగ్జాక్ట్లీ, సంఘ కాపరి కంపల్సరీ ఉండాల్సిందే. కాపరి లేకుండా కూటమి జరగకూడదు. ఇది ఖచ్చితంగా సార్వత్రిక చట్టము. ఇంకా మీకు చట్టాలపైన అవగాహన వస్తే ఉప చట్టాలపైన మీకు స్పష్టత ఇవ్వగలుగుతారు. తర్వాత సండే స్కూల్ కూడా సార్వత్రిక చట్టమే ఈ వర్తమాన ప్రకారంగా. మిగతా బయట ప్రజలు నమ్ముతారో నమ్మదో మనకు తెలియదు, కానీ గడియ వర్తమాని కూడా చెప్పినాడు ఖచ్చితంగా జరగాల్సిందే. పిల్లలకు వారంలో ఒక్కరోజు కంపల్సరీ ఉండి తీరాల్సిందే. తర్వాత ఇంకేమయ్యా అన్ని సంఘాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందేంటిది అమ్మా? ప్రతి సంఘంలో మైకులు ఉండాల్సిందేనా? అంటే మీరు గ్రహించలేదు కనుక్కుంటున్నా. మైక్ ఉండాలా? ఇది ఉపచట్టం, ఉంటుంటుంది లేదు. ఇది చట్టం కూడా కాదు, వాళ్ళ అనుకూలత. సార్ ఇంకేంటి చెప్పండి? ఏ సంఘమైనా సరే చేయాల్సిందే. ఏంటది? ఇంకా బైబిల్ని మాత్రమే బోధించాలి. అఫ్ కోర్స్ అది కూడా వాస్తవమే. ఇదంతా కూడా లాస్, చట్టము కదా. ఇది అన్ని సంఘాలకు ఖచ్చితంగా ఉండి తీరుద్ది. కానీ ఈ సంఘాలలో ఉన్నటువంటి ఈ చట్టాన్ని సమర్థవంతంగా జరిగించుటకై ఆ సంఘంలో ఉండే సమూహాల యొక్క స్థితిగతులకు, పరిస్థితులకు అనుగుణముగా వాక్యపు పరిధిలోనే, మళ్ళీ మంచిగా గమనించాలి సెంటెన్స్ని, వాక్యపు పరిధిలోనే, లేఖనం అనుమతించు రీతిలోనే ఇక్కడ ఉపచట్టాలు వస్తాయి. ఉపచట్టాలు వస్తాయి. ఈ ఉపచట్టాలే అసలైన చట్టాలు చక్కగా జరిగించడానికి ఇది ఉపయోగపడాలి. సరేనా? ఇవి దీంట్లో లోబడకపోతే ఇది ఎక్కడో ఖచ్చితంగా దెబ్బతించదు. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఉదాహరణకి నేను అన్నాను సంఘంలో అనారోగ్య పరిస్థితిని బట్టి కాకుండా డబ్బున్న వారేమో చైర్ల మీద కూర్చొని డబ్బు లేని వారందరినీ కింద పడేశారు. అగ్ర కులస్తులని పిచ్చితో పైన కూర్చొని తక్కువ కులస్తులని కింద పడేశారు. ఇట్లానే కూడా జరిగింది మన దగ్గర. సుధానమ్మ ఒక ఆమె వచ్చేది, ఆమె వచ్చినప్పుడు ఆ పక్కన వాడు కూర్చోలే. ఇవన్నీ విన్న స్టోరీలే, తర్వాత చెప్దాం. అయితే ఇట్లా జరుగుడం నేను చూసినప్పుడు నాకు యాకోబు పత్రికలో మీరు ఇంకా పక్షపాతమును కలిగి ఉన్నారు, ఇంకా మీరు గొప్పగా ఎదిగింది ఏమి అని లేఖనము నాకు కనబడినప్పుడు ఆ అసలైన చట్టాన్ని నెరవేర్పు జరిగించని నేనేం చేస్తా? చైర్లన్నీ గెట్ అవుట్ అంట, లేదా అన్ని చైర్లు కమ్మిన అంట. మీరు వింటున్నారా? ఏం చేస్తా? నేను చైర్లన్నీ తీసేస్తా, లేదా మొత్తం అందరికీ చైర్లు వేస్తా. దేనికి? సమానత్వం నిలుపుకోవటం నేను చేశాను. ఇస్తాను. ఇప్పుడు ఇట్లుండగా పీటర్ గారు లాంటి ఒక లేచి బైబిల్లో ఎక్కడుంది అన్ని చైర్లు వేయాలని? మీకు అర్థం కాలే. మొత్తం చైర్లని తీసి మన బైబిల్లో ఎక్కడుంది అని అడిగాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? కనీసము సంఘానికి చట్టము ఉపచట్టం ఉంటుంది అన్నటువంటి స్ఫురాతంలో లేకపోతే, నేను చెప్పే బోధకు ఎక్కకపోతే పెద్దగా వర్తమానంతో మనం ఎదిగింది ఏంది ఇక్కడ? ఏది చట్టమో, ఏది ఉపచట్టమో, ఏది ఆదిలో ఉండేనో, ఏది మధ్యలో జోడించబడినో ఇది కూడా మనకు తెలియకపోతే అయ్యా గొప్పగా మనం ఎదిగింది ఏముంది ఇక్కడ? చట్టాలకి ఉపచట్టాలకు ఉన్న వ్యత్యాసాలు అదే. నా మాట వింటున్నారా? ఇప్పుడు నేను చెప్పాను ఏమని? ఒక బస్సు ఎక్కుతున్నారు. బస్సు ఎక్కేటప్పుడు మంచిగా గమనించారు. బస్సు ఎక్కేటప్పుడు మీరు ఎక్కే డోర్ పక్కన ఒక మాట రాసి ఉంటుంది. పాటించకపోయినా అందరు బాగా చూస్తారు దాన్ని కదా. నేను ఎప్పుడు పాటించగానే చూడు, అందరూ పక్కకి వెళ్ళి ఇక్కడికి దూరంగా చూస్తారు.
దేనికోసం అది పెట్టారు క్యూ అని? ఎందుకంటే బస్సు రాగానే అక్కడ అల్లరి కనబడుతుంది. ముందు వచ్చినవాడు వెనకొచ్చినవాడు ఏది లేదు. ముందు వచ్చిన వారికి కలిగిన ఆధిక్యత లేదు, వెనకొచ్చిన వాడు కోల్పోయింది లేదు. ఇక్కడ దౌర్జన్యంగా కొన్ని సాధించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయబడింది? ఒక రూల్ పెట్టారు క్యూ అని. ఇప్పుడు నేను అడుగుతా, క్యూ అని రాజ్యాంగంలో ఎక్కడుందో చూపించాడు, ఒక క్లాజ్ చూపించాడు. ఏ సెక్షన్లో ఉంది క్యూ? మీకు అర్థం కాలే. ఎక్కడ చూపించగలుగుతారు? ఎందుకంటే అది వేరే ఒక అద్భుతమైనటువంటి ఒక మేలును లబ్ధిని తీసుకురావడానికి పెట్టబడిన బైలాస్, ఉపచట్టము. నా మాట వింటున్నారా? అట్లాగే ఈ చట్టాలకి వ్యత్యాసం. ఇప్పుడు ఉపచట్టాలను మీరు చూస్తే ఉపచట్టాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రవక్త గారు చెప్పింది ఒకటి ఉదాహరణ చూపించి మీకు ఉపచట్టాన్ని గురించి అర్థమవునట్టుగా చేస్తా. జాగ్రత్తగా గమనించండి. 65-1212 ప్రవక్త గారి యొక్క చివరి వర్తమానం ఇదే. ఎస్ఆర్లో ఆయన చివరిగా బోధించిన ఫైనల్ వర్తమానము 1-12. దానిలో 41వ పేరు చూడండి. కాబట్టి దీన్ని మీరు భయభక్తులతో కనుక తీసుకోకపోతే నువ్వు అనొచ్చు, మా సంఘము ప్రతి ఆదివారమున ప్రభురాత్రి భోజనాన్ని కలిగి ఉంటుంది అని నువ్వు అంటావు. వన్స్ ప్రతి నెలకు ఒకసారి కలిగి ఉంది అంటావు, లేదా సంవత్సరానికి 2 సార్లు అంటావు. మంచిగా గమనించండి. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రభురాత్రి భోజనం అనేది సంఘంలో ఇచ్చి తీరాల్సిందే. ఇది లా, దీనిలో స్వతంత్రత లేదు, చేసేయాల్సిందే. కానీ రాత్రిపూట ఇవ్వాలి, ఇది కూడా లా, చట్టము, దీంట్లో మార్పులు లేవు. పాదశుద్ధీకరణ జరగాలి, ఇది లా, చట్టము, దీనిలో మార్పులు లేవు. బైలాస్ ఏంటి అంటే ఇక్కడ కొద్ది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇక్కడ కొంత స్వతంత్రత ఉంటుంది. ఇక్కడ సంఘ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏమని? ప్రతి సండే తీసుకుందామా, లేదా నెలకు ఒకసారి ఇద్దామా, లేదా సంవత్సరానికి 2 సార్లు ఇద్దామా? ఇది బైలాస్. సంఘం యొక్క స్వతంత్రత, అక్కడ ఉండేటువంటి ఆత్మ నడిపింపులో కాపరి తీసుకునే నిర్ణయం సంఘ పరిస్థితులను చూసుకొని చేసేది. ఇది ఉపచట్టం. ఈ ఉపచట్టంలో అసలైన చట్టాన్ని ఎన్నటికీ కూడా ధిక్కరించడానికి, తృణీకరించడానికి వీల్లేదు. అసలు చట్టంలానే ఉండాలి. అది జరిగించుటకైనా కొన్ని ఉపచట్టాలు ఉంటాయి. ఈసారి ఇప్పుడు ఉపచట్టాలు ఏంటయ్యా అంటే సంఘానికి టైమింగ్స్ ఉంటాయి. ప్రతి సంఘానికి ఒకే రకమైన టైమింగ్ లేదు ఈ భూమి మీద. ఎస్ఆర్ కొన్ని సంఘాలు పొద్దున 6ంటికి స్టార్ట్ అవుతాయి, కొన్ని 10ంటికి, కొన్ని 2ంటికి, కొన్ని 3 గంటలకి, కొన్ని 8 గంటలకి. ఇంతకీ సండే నాడు ఏ రోజున టైం పెట్టి ఏ రోజు ప్రార్థన స్టార్ట్ అవ్వాలి అయ్యా? మీకు అర్థమైందా? ఏ టైం అయినా చేయొచ్చా? అనుకూలతను బట్టే. దేవుడు ఒకవేళ అందరినీ 10ంటికంటే అది ఒక చట్టంగా మార్చబడి అందరూ ఈ సార్వత్రిక చట్టాన్ని పాటించేవారు. కానీ ఇది సార్వత్రిక చట్టం కాదు, ఇది బైలాస్, కట్టడ, ఉపచట్టము. ఇది అనుకూలతను బట్టి మార్చాలి. ఇప్పుడు ఒక సంఘానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఉపచట్టాన్ని మనం గౌరవించి పాటించాలా? దేవుడు చెప్పాడా? బైబిల్లో ఉందా 10 గంటలకు రమ్మని సండే? పోనీ వర్తమానంలో ప్రవక్త చెప్పిండా 10 గంటలకు రమ్మని? అయ్యా మనది 3:30 కదా, ఓకే సారీ, 3:30 రమ్మని ప్రవక్త చెప్పాడా? మెసేజ్లు ఎక్కడ 3:30 ఉందా? ఉందా? బైబిల్లో ఉందా అని నేను అడిగేది. మరి బైబిల్లో లేని మెసేజ్లు ఎందుకు పాటిస్తారు 3:30కి మీరు? నువ్వు రాకపోతే ఊరికి పులిపిడి మీద తిడుతున్నావులే. అయ్యా నేను మీకు అర్థమవునట్టు చేస్తాను, మంచిగా వినండి. సండే నాడు 3:30కు ప్రార్థన అని మన దగ్గర మనం పెట్టుకున్న సమయాల్లో ఇది బైబిల్లో ఉందా? వర్తమానంలో ఉందా? మరి ఎందుకు దీన్ని పెట్టుకొని లోపడుతున్నాం మనం దీనికి? అది చట్టం, అది సండే ఆరాధన అనేది చట్టం. కానీ ఏ సమయానికి అనేది ఉపచట్టం. ఇస్తారో? ఇప్పుడు ఈ ఉపచట్టం బైబిల్లో
వర్తమానంలో. మరి ఎందుకు పాటిస్తున్నారు మీరు? చట్టాన్ని క్రమంగా నెరవేర్చడానికి సంఘ పరిస్థితులకు అనుగుణంగా, పరిచర్యకు అనుగుణంగా, ప్రభు యొక్క నామానికి ఘనతగా అనేకులు వచ్చి దీంట్లో పాలిభాగస్తులు అవ్వడానికి ఏదో ఒక కారణాలు బట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవ్వడం కోసం చేస్తున్నాం. లేకపోతే మీరు అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock సండే ప్రార్థన పెట్టగలుగుతా. మీకు అర్థమైందా? 4 to 5 గంట సేపు ప్రార్థన పెట్టి హైదరాబాద్ పోయొచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి 6 నిమిషాలు పడుకొని తింపంట. అంటే 4 గంటలకు నేను ప్రార్థన పెట్టలేనా? అయ్యా, నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడే పొద్దున్న 4 గంటలకు అన్నా, ఏం జరుగుద్ది? నన్ను ఎవరు ప్రశ్నించలేరు, నన్ను నడిపింపు ఎవరు ఏమనలేరు. కానీ అనేకులకు అవకాశం కుదురుతా రావడానికి కుదరదు. దూర ప్రాంతంలో వచ్చేవారికి కుదరదు. ఇప్పుడు మీరు అదే చూస్తారు, అక్కడ అందరూ నేర్చుకున్నట్లుగాను, అందరూ పాటించినట్లుగాను, అందరూ గ్రహించినట్లుగాను అని ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఈ ఉపచట్టాలలో అందరికీ అవకాశం కలిగినట్లుగా, అందరూ వృద్ధి పొందినట్లుగా, అందరూ నేర్చుకుని గద్దింపు పొందినట్లుగా ఒక ప్రత్యేకమైన చట్టం అది. అట్టగే మనం చేసేది కూడా అది. నేను సమయాన్ని మారిస్తే అందరికీ ఫోన్లు చేస్తా, అయ్యా ఈ సమయం ఓకేనా, మనకి మన కుటుంబీకులకు ఓకేనా, మనం అందరం చేరగలుగుతామా, అందరూ రాగలగాలి. కొన్నిసార్లు మీరు గృహకూడికలు చూడండి, కొంతమంది సమయాలు అడుగుతారు, అయ్యా మీరే చెప్పండి ఏ టైం అయితే ఆ టైం అని అంటారు. ఇది ఎట్లుంటుందంటే గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు ఉంటుంది నా డిసిజన్. ఆ టైంలో వినండి, గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు ఉంటుంది డిసిజన్. ఎందుకంటే అచ్చగా మధ్యాహ్నం పెడితే మా ఉద్యోగస్తులకు కంఫర్ట్ ఉంటుంది, కానీ మిగిలిన ఉద్యోగాలు చేసే కొంతమంది రారు. అచ్చగా రాత్రికాల వేళలో కానీ పెడితే మా ప్రయాణాలకు ఇబ్బంది పడి దూర ప్రాంతాల్లో రారు. సాయంకాలం పెడితే మా పాల ఉత్పత్తిదారులు రారు. ఏం చేస్తాను నేను అప్పుడు? అన్ని సమయాలు చూసుకొని ఎక్కువగా ప్రజెంట్ ఎక్కడ ఉంటుందో, ఎక్కువగా అత్యధికంగా విశ్వాసాల సంఖ్య ఎక్కడ కనబడుద్దో ఆ సమయాన్ని ఫిక్స్ చేయండి అని సలహా ఇస్తా. అందరు రారు, కుదరదు, 100% కుదరదు. కానీ మెజారిటీ రావడానికి అనుకూలత చూస్తాం మనం. సార్ దీన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే విశ్వాసులందరికీ అనుకూలత ఉందా లేదా అని కొంతమంది చూస్తారు, కొంతమంది తమకు అనుకూలత ఉందా పెట్టేవారు చూసుకుంటారు, ఎవరి కోణం వారిది. కానీ ఇప్పుడు ఈ ఉపచట్టాలు ఏంటంటే అసలైన చట్టాలను సమర్థవంతంగా జరిగించడానికి ఉపయోగపడేవి. సార్ ఇప్పుడు ఈ ఉపచట్టాలని మనము ఇంతకీ పాటించాలా పాటించకూడదా? ఖచ్చితంగా 100%. ఈ ఉపచట్టాల వల్ల ఉపయోగం ఏంటి? అసలైన చట్టాలకు ఇది మద్దతుగాను మనం జరిగించడంలో మనకు తోడుగాను ఉంటుంది. ఇస్తారో అట్లాగే నిండైన వస్త్రాలు వేసుకొని రండమ్మా అని చెప్పింది ఉపచట్టమా చట్టమా? చట్టం అది. నిండైన వస్త్రాలు వేసుకోవడం చట్టం అది. నేను కాపరిగా ప్రేరేపించబడి ఇదిగో ఇలా ఫలానా డ్రెస్ అని ఒక కోడ్ పెడితే అది ఉపచట్టం అది. మీకు అర్థమైంది? ఇప్పుడు నేను నిండైన వస్త్రాలు అన్నాను, కొంతమంది తెలుగుతో ఏం చేశారు, నిండే చెప్పాడుగా పాస్టర్ గారు, నిండేస్తే అయిపోద్దని చెప్పి ఇంతిగో మొత్తం కండలు కనబట్టాడు, మొత్తం స్కిన్ టైట్ వేసుకొని వచ్చారు. అలా అంటారు. ఏమైందమ్మా అంటే, బ్రదర్ నువ్వు నిండుందా లేదా, నిండుందా లేదా అన్నారు. మరి కొంతమంది నెక్స్ట్ ఏం చేస్తా, నిండుండాలి లూజ్ ఉండాలని చెప్పా. ప్రవక్త గారు లూజ్ అన్నాడా లేదా? నేను ప్రవక్త గారు చెప్పింది చెప్తున్నా. నిండుండాలి లూజ్ ఉండాలని చెప్పా. నిండుండాలి లూజ్ ఉండాలని చెప్పేసరికి ఏం చేశారు, కొంత ఏర్పడి ట్రాన్స్పరెంట్ వేశారు. నేను ఇంకోటి చెప్పా, నిండుండాలి లూజ్ ఉండాలి ట్రాన్స్పరెంట్ ఉండదని చెప్పా. మీరు వింటున్నారా? ఇంకోటి ఏం చేస్తారు, నిండుండాలి లూజ్ ఉండాలి ట్రాన్స్పరెంట్ ఉండాలని చెప్పి కొంచెం తెలుగు ఏం చేశారంటే యోసేపు వేసిన అంగిలాగా 7 రంగులు అంగి వేసారు. వింటున్నారా? చెయ్యి పచ్చగా, ఇదేమో ఎరుపు, కాలేమో తెలుపు, ఇదేమో పసుపు. చూడ్డానికి జాతరలో గంగిరెద్దు వలె ఉన్నారు. నాకు ఇదేంటిది పరిశుద్ధత కనబడినటువంటి యొక్క క్రియలు లేదే. ఏం చేశా, నిండుండాలి లూజ్ ఉండాలి ట్రాన్స్పరెంట్ ఉండకూడదు, సాధారణంగా ఒకే రంగు ఉన్నది వేసుకోండి అని చెప్పా. వేసారు. ఏం చేశారు, ఇట్లా వేసుకొస్తూనే ఒక స్త్రీ ఏం చేసింది, సేపు ఈ నియమాలన్నింటికి లోబడి 20,000 బట్టలు వేసుకుంది ఒక ఆమె. ఇంకొక ఆమె 2,000 బట్టలు వేసుకుంది, ఇంకొక 500 వేసుకుంది. ఇది ఏదో గోలన ఆయన అని చెప్పి నిండుండాలి లూజ్ ఉండాలి ట్రాన్స్పరెంట్ ఉండకూడదు మరియు ఒకే రంగు ఉండాలి, మిగుల వెలగల వస్త్రం అయి ఉండకూడదు, తక్కువ వస్త్రం అని చెప్పా.
మీరు వింటున్నారా? ఇక ఇవన్నీ చెప్పేసరికి ఏం జరిగింది? భిన్నమైన కోణాలు వచ్చేసాయి. ఏసాను నేను ఈ అసలైన ఆజ్ఞ నెరవేర్పు జరిగించలేక పరిశుద్ధత అనేది సంఘం ఉత్పత్తి చేయుటకైనటువంటి చట్టానికి నాకు వచ్చిన తిప్పలు ఉపచట్టాలు. వింటున్నారా? ఈ ఉపచట్టాలలో అత్యధికంగా బూతులు తినేది, దెబ్బలు తినేది, మాట్లాడబడేది ఎవడు అంటే వీడే. ఈ పులిపిడి వెనకాల నిలబడే వ్యక్తిని తింటాడు. ఎవరికి ఏం కాదు. నా మాట వింటున్నారా? ఏది చేసినా సంఘ క్షేమాభివృద్ధి విషయమే అందరూ నేర్చుకున్నట్లుగా అందరికి అనుకూలతగా ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కువ దెబ్బలు తినేది ఎవరంటే పాస్టర్. ఇప్పుడు 20,000 చీర కట్టుకుని ఆమె దగ్గరికి పోయి ఏందమ్మా మిగిలిన వస్త్రం అంటే, ఇది నాకేందుకు మిగిలిన వెలగవుతుంది? మాకు మంత్లీ శాలరీ 5 లక్షలు, మా ఇన్కమ్ 5 లక్షలు అయితే మాకు 20,000 మిగిలిన వెల కాదు, మాకు తక్కువ రేట్ అయ్యింది అన్నది ఆమె. నేనన్నా అమ్మ ఆమెకు 20,000 తక్కువ రేట్ అంటే మరి మీ ఎంత అంటే, అయ్యా మాకు వచ్చేది 10,000, మేమేడు 20,000 కడతాం అయ్యా, మేము 200 కడతామని ఏమన్నది. కానీ ఆ ఒక్క ఆమెను గురించి తన యొక్క కుటుంబ పరిస్థితుల్లో తన యొక్క పరిధిలో చూస్తుంటే 5 లక్షల రాబడి ఉన్నటువంటి కుటుంబానికి 20,000 పెద్దది కాదు వాళ్ళ కుటుంబానికి. కానీ నేను సంఘముగా ఒక చోట అందరిని సమానంగా చూస్తుంటే మాత్రము 10 మంది ఆమె గురించి మాట్లాడుతున్నారు. చూసావా 20,000 శారీస్ చెంగెట్టుందో, బార్డర్ ఎట్టుందో, ముచ్చట్లు జరుగుతున్నాయి, భేదాభిప్రాయాలు కనబడుతున్నాయి, గుసగుసలు వినబడుతున్నాయి. నేనేం చేశా? ఓ ఫిక్స్డ్ రేట్ పెట్టి అందరూ 100 రూపాయలు చీర కంటే ఒక కట్టద్దని చెప్పేసరికి ఇక స్వరాలు లేస్తాయి. ఇది బైబిల్లో ఎక్కడిది? సైట్ సరిపోక లేసా. ఇది వర్తమానంలో ఎక్కడిది? నీకు చట్టానికి ఉపచట్టానికి తేడా తెలియకపోతే ఇంత చిన్న పిల్లలు అయితే నేనేం చేద్దును? కనీసం దేవుడి కాపరి, దేవుడి దగ్గర పెట్టబడ్డాడు కదా, వాడికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది కదా, దాన్ని నమ్ముదాం నేను ఒక చిన్న నమ్మికల్లో బాగుండుగా. ఎసరు అంతేనా కదా? నీ రాబడికి అది పెద్దది కాకపోవచ్చు చీర, కానీ వాళ్ళ రాబడికి అది చిన్నదే. నాకు సంఘమంతా ఒకే రకమైనటువంటి సమానత్వాన్ని చూపించిన కొరకు ఏం చేశాను నేను? ఎక్కువ తక్కువ ఒక మధ్యస్థాయి ఒకటి ఏర్పాటు చేద్దాం అని ఒకటి పెట్టేశా. పెట్టగానే స్వరాలు ఆగుతాయా? ఆగు. మళ్ళీ ఈ బాధంతా దేనికి రానంటే వచ్చేటువంటి వారం అంతటిలో 2 గంటలకే 2 గంటలకి లొల్లిలు. మళ్ళీ ఇక్కడే కదా అల్లర్లు వచ్చేది, ఇక్కడే కదా భేదాభిప్రాయాలు వచ్చేది, ఇక్కడే సమాధానం లేని పరిస్థితి సంఘంలో ఏర్పడేది. ఇలా జరగకుండా ఉండడానికి పౌలు గారు అంటారు, సంఘముగా మీరు ఎక్కడ ఉంటారో అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను, ఉపనియమాలను మీరు వాడండి అంటాడు ఆయన. దీని వలన సమాధానంగా ఉంటుంది, అల్లరి లేకుండా ఉంటుంది, ఒకరిపైన ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారని కావాలని ప్రవక్త గారు ఇలాగ జరిగించారు. ప్రతి సంఘానికి ఉపచట్టాలు ఉంటాయా? జ్ఞానము కలిగిన సంఘానికి సమానంగా. ఇప్పుడు మీరేమన్నా కండి, ఎట్లన్నా రండి, ఏమన్నా చేసుకోండి, నా మట్టుకు నాకు జీతం వస్తే చాలు, దశభాగాలు వస్తే చాలు అనుకుని కూర్చున్న సంఘాల్లో పెద్దగా ఏముండదు. కానీ ఇది ఒక కుటుంబముగా అందరినీ సమానమైన స్థాయిలో కలిసి వృద్ధి చెందుదామన్న చోట మాత్రము ఉపచట్టాలు ఎక్కువగా పెట్టబడతాయి. ఈ ఉపచట్టాలు చూసి కొంతమంది ఇది చర్చ, పోలీస్ స్టేషన్, మిలిటరీ అనేవాడు లేకపోలే. వింటున్నారా? మీకు అర్థమైందా? విమర్శలు ఎక్కువ వస్తూనే ఉంటాయి, సహజమే. విమర్శలు రాక తప్పవు. కానీ ఆ విమర్శలు వచ్చేటప్పుడు ఏ లేఖన ఆధారంతో విమర్శ చేసి ఉన్నామో మనల్ని ఒక లేఖన మనల్ని కాపాడాలి. ఇప్పుడు నేను అన్నాను, పీటర్ గారు 10,000 చొక్కా వేసాడు. నేను అన్నాను అతన్ని, బ్రదర్ ఎందుకంత కాస్ట్లీ అని అన్నా. సాధారణంగా కూడా సరిపోద్ది అన్న. నేను విమర్శ చేయడానికి నా వెనకాల ఒక లేఖన నన్ను కాపాడుతున్నారు. ఏమని? మిగుల వెలగల వస్త్రాలు వేయకూడదని లేఖనమే నా ఆధారము, నాకున్న బలమైన ఆయుధము, నన్ను కాపాడద్దు ఒక రోజున, ఎందుకు ఇలా అనవన్నానికి. అట్లాగే చట్టాలు, ఉపచట్టాలకు ఉన్న వ్యత్యాసాలు. ఇంకేది ఏంటి ఉపచట్టాలు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అంటే కట్టడాలు. ఈ కట్టడాలు చట్టాలా, ఉపచట్టాలా? అయ్యో, కట్టడాలు, మందిర నిర్మాణాలు చట్టాలా, ఉపచట్టాలా? అయ్యా కట్టడం చట్టమైన ఆ కట్టడ ప్రణాళిక మాత్రం ఉపచట్టమే. సార్, కట్టడం యొక్క ప్రణాళిక ఉపచట్టమే. తర్వాత ఇంకేముంటాయి ఉపచట్టాలు సంఘంలో?
ఉపచట్టాలు. వస్త్రధారణ ఉపచట్టమే, సమయాలు ఉపచట్టమే, కట్టేటువంటి నిర్మాణ ప్రణాళికలు ఉపచట్టాలే. ఇంకా అబ్బో అసలు టాపిక్ వచ్చారు మీరు అప్పుడే. నేను ఇంత ఇంకొంచెం లాగా సాగదిద్దాం అనుకున్నా. భోజనాలు కూడా చట్టమా ఉపచట్టమా? ఇంత చిన్న విషయాన్ని మీరు పట్టుకోలేకపోతుంటే నాకు మీరు వర్తమానంలో పెద్ద ఎదిగిందా నాకు అంటే కనబడతలే, పెద్ద కనిపించలే. కొందరే, అందరని కాదు. కానీ కాపరితో ప్రవక్త గారు మాట్లాడించారు, యువర్ పాస్టర్ ఈజ్ యువర్ స్పిరిచువల్ హస్బెండ్. ఎస్ సార్. ఒక భార్య, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా, ఒక భార్య తన భర్తతో ఎప్పుడైతే ఒక మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తారో అప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పత్తి కావు. ఎన్నడైతే భార్య భర్తల ఎడమొహం పెడమొహం ఉండి మాట్లాడంటే నేను మాట్లాడా అంటారో అక్కడ ఉత్పన్నమైతే ఇవన్నీ. మీకు అర్థమైందా? ఎక్కడైతే భార్య భర్తల మధ్యలో సంభాషణ ఉండదో, మాట్లాడుకోవడాలు ఉండవో, మాట్లాడడానికి ఎడమొహం పెడమొహం పెంచుకోవడాలు, ఇరుకు ఇబ్బందులు కలిగి ఉంచారో, వ్యక్తిగత అసలు భార్య భర్తలు అంటే వ్యక్తిగత సంభాషణ, కరెక్టేనా? 4 గోడల మధ్యలో జరిగించే సంభాషణనే భార్య భర్తలు జరిగించేది. మిగతా వారందరూ సహజంగా హాల్లో ఎక్కడైనా బయట ఎక్కడైనా చేస్తారు. భార్య భర్తలే చాలా రహస్య సంభాషణ జరిగిస్తారు. నేను ఏదైనా గృహకుడికి వచ్చినా కూడా నేను మీ కుటుంబ సమస్యలు తెలుసుకోవడానికి వస్తాను, తిండి లేక కాదు. మీ వ్యక్తిగత సమస్యలు వ్యక్తిగతంగా నాతో మాట్లాడుకోవడానికి ఒక చక్కటి అనువైన సమయం. మీ కుటుంబ పరిస్థితులు నాకు చెప్పాలా, నాకు బోధించొద్దు. మీకు అర్థమైందా? నేను మీ దగ్గరకు వచ్చి నాకు బోధించొద్దు. మీరు నాకు బోధించడం వల్ల మీకు కలిగే లాభం ఏమీ లేదు. అర్థమైందా? ప్రభువు నాకు ఎంతో కొంత జ్ఞానం ఇచ్చినాడు కదా, మీరు నాకు బోధించడం వల్ల మీకేమీ లాభం కలగదు. కానీ మీ వ్యక్తిగత సమస్యలు నాకు చెప్తుంటే ఆ సమస్యలను వాక్య ప్రకారంగా వర్తమాన ప్రకారంగా ఎలా తీర్చుకోగలగాలని ఒక మార్గాన్ని నేను ముందు ప్రవేశపెట్టగలుగుతా. అది వాడితే మీరు కుటుంబాలు బాగుపడతాయి. నేను గృహ దర్శనాలకు వచ్చేది కూడా దాని కొరకే, జరగాల్సింది కూడా అదే. అక్కడ వేరే వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు, మిగిలిన విషయాల గురించి మాట్లాడుకోకూడదు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తక్కువ మాట్లాడాలి, మీ చెవులు ఎక్కువ పనిచేయాలి. మాట్లాడడానికి నిదానించి వినుటకు ఇది లేఖనమేనా? ఇది జరగాల. ఇది ఉల్టా అవుతుంది నా దగ్గర. పిల్ల బచ్చ పాస్తుంది కాబట్టి కామనే. కొంత నాకు కూడా ముసలి తెల్లంటికలు వచ్చి కొద్దిగా ముసలి ఉన్నాయి, అప్పుడు వింటారు కావచ్చు, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ ఎక్కువగా మీరు మాట్లాడి నేను ఎక్కువగా వినడం వల్ల అది లేఖన విరుద్ధమైన కార్యం, అది బైబిల్కి విరుద్ధం. కానీ వ్యక్తిగత సమస్యలు చెప్పవచ్చా? చెప్పాలి. రహస్యమైన విషయాలు చెప్పవచ్చా? చెప్పాలి. ప్రవక్త గారు అన్నట్టుగా వ్యక్తిగతంగా బ్యాంకులో అకౌంట్లు కూడా తెలవాలా. సార్ అని చెప్పిన మాట చెప్తున్నా. అంటే ఏ స్థాయి విషయాల్ని మన కాపరితో పంచుకోవాలని ప్రవక్తగా నియమిస్తారంటే రహస్యమైన స్థాయి. అసలు నువ్వు ఒక వ్యక్తిని కాపర్ అనుకుంటున్నావా లేదా ఫస్ట్ అక్కడ డిసైడ్ కావాలి. ఒక డిసిజన్ ఎక్కడంటే ఈ వ్యక్తి కాపరా కాదా, మళ్ళీ అట్లా నా కాపరా కాదని డిసైడ్ అవ్వాలి ఫస్ట్. సార్ నా కాపరా కాదా, ఇతడు నా కాపరి అని ఫిక్స్ అయినామా? ఇది ఫిక్స్ అవ్వడానికి ముందు 2 సంగతులు ఆలోచించాలా. ఇర్మియా గ్రంథంలో మాట్లాడు చూడు, 3వ అధ్యాయంలో. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా, పొరపాటు కాకపోతే. నాకు ఇష్టమైనటువంటి కాపర్లను మీకు నియమింతును. మంచి గమనించండి. ప్రవక్త గారు అంటారు, మనుష్యుల చేత పెట్టబడిన కాపర్లు ఉన్నారు, గాడ్ ఆర్డైన్డ్, దేవుడి చేత నియమించబడిన కాపర్లు ఉన్నారు. ఫస్ట్ ఒక స్పష్టత తెచ్చుకోవాలి. ఏమని? ఇంతకీ మాకున్న కాపరి మేము ఎన్నుకుంటే వచ్చినాడా, దేవుడు ఎన్నుకతో వచ్చినాడా? ఇది ఒక స్పష్టత తెచ్చుకోవాలి ఫిక్స్గా. ఇక్కడే బీజాల వ్యత్యాసము, బీజాల్లో తేడా, ఆ స్పష్టమైన వేరుపాటు ఏర్పడుతుంది. మాకున్న కాపరి మేము ఎన్నుకుంటే వచ్చినాడా, లేదా ప్రభువు నియమిస్తే పెట్టబడ్డా? ప్రభు నియమిస్తానని వాగ్దానం చేశాడు చూసారా, అలాంటి నియామకంలో వచ్చిన కాపరా కాదని చూడగలగాలి. ఒక్కసారి ఈ వ్యక్తి కాపరి అని ఫిక్స్ అయినామా, ఎందుకంటే బైలాస్ని మార్చగలిగేటువంటి హక్కు కాపరికి ఉంటుంది. మీరు వింటున్నారా? ఉపచట్టములను ఏర్పాటు చేసిన, ఉపచట్టములను మార్చిన, ఉపచట్టాలను కొన్ని రద్దు చేసిన లేఖన పరిధిలో వీటన్నిటికీ గల హక్కుదారుడు ఎవరయ్యా అంటే కాపరి ఒక్కడే. కొటేషన్ చూపిస్తాను చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. 57-0922E 57-0922E.
దానిలో 282 282 పేరు చూడండి. But కానీ the full and complete authority of the church is the pastor. ద ఫుల్ అండ్ కంప్లీట్ అథారిటీ ఆఫ్ ది చర్చ్ ఈజ్, దేవుడి తర్వాత పరిపూర్ణమైన సమగ్రమైనటువంటి అధికారం సంఘం పైన ఎవరికి ఉందని చెప్తాడు ప్రవక్త? ఖచ్చితంగా కాపరికి ఇవ్వబడింది అది. యు కెనాట్ క్వశ్చన్ ది అథారిటీ. మీరు నియమానికి ఎదురుపడేవారు దేవుడికి ఎదురు తిరుగుతున్నాడు అని పౌలు గారు రాస్తాడు. నా మాట వింటున్నారా? ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, వర్తమానంలో ఏమున్నదో చూసి వర్తమాన క్రమమైన ఇది అని మనకు నమ్మకం కలిగినప్పుడు అంగీకరించి ఊరకుండుట మేలు. అదొకటే మనం చేయదగిన పని. ఊరకుండుట ఒక్కటి మనల్ని కాపాడునటువంటి గొప్ప క్రియ. బైలాస్ చాలా ఉంటాయ్యా. నేను మిమ్మల్ని అందరినీ ఇట్లాగే వస్త్రాల గురించి మాట్లాడుతూ, అయ్యా అందరూ కలిసి రేపంచి బ్లాక్ డ్రెస్ వేసుకోండి ఆరాధనగా అని చెప్పా అన్న అనుకో, వాడు అంటాడు ఏమని, ఏంది బ్లాక్ డ్రెస్, అయ్యప్ప స్వాములు వీళ్ళంతా, వీడు చర్చిని అయ్యప్ప స్వామి చేసిండ్రా వీడు అంటాడు. ఓకే, అందరు కలిసి ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నాడు నన్ను. అరే వీడు చర్చ్ అనుకున్నాడు ఆంజనేయ, ఇది ఈజ్ స్పిరిట్ ఆఫ్ ఆంజనేయ స్వామి అంటాడు ఒక ఆయన. మీరు వింటున్నారా? ఎస్ సార్, నేను ఏది వచ్చినా ఇవాడు ఒకడు అంటూనే వచ్చాడు. ఎస్ సార్, మీరు ఏది చేసినా మనల్ని క్రిటిక్స్ అంటే మనల్ని విమర్శించే ప్రజలు ఎప్పుడు ఉంటారు. ప్రవక్త గారు చెప్పిన మాట, వీ హ్యావ్ క్రిటిసైజర్స్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు బాగా సన్నగా ఉన్నావు అనుకో, ఏవే అనారోగ్యంగా ఉన్నాడు అంటారు. కొంచెం దొడ్డున్నావు అనుకో తిండిపోతా అంటారు. డబ్బులు ఉన్నాయి అనుకో పొగరుపోతా అంటారు. కష్టపడుతున్నావు అనుకో ఏ పాపం చేసినో అంటారు. మీరు వింటున్నారా? ఎక్కువ మాట్లాడితే వదిలిపోతాంటారు. అసలు మాట్లాడకపోతే మూగేషం వేసేటోడు, నల్లోడు, నత్తోడు, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో అంటాడు. ఎస్ సార్, ఇంతకీ ఏది చేస్తే అనారా బాబు అంటే, లేదు లేదు నువ్వేం చేసినా అంటారు, నువ్వేం చేసినా అంటారు. ఫిక్స్ అది. ఇప్పుడు నేను అన్నాను, చలో ఎవరికి నచ్చిందని పెట్టండి అయ్యా గ్రూపుడికి అని చెప్పా. చలో నెక్స్ట్ ఏదది, ఆంధ్రలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కొత్త అల్లుడు వస్తే కొన్ని 100 రకాల ఐటమ్స్ పెడతారు చూసారా? ఏదో గోదావరి సైడ్ ఎక్కువగా 100 రకాల ఐటమ్స్ పెడతారు. సాధారణంగా ఉండే సాంప్రదాయ పద్ధతి అది. అట్టాక సంఘంలో పెరుగుతుంది. ఒకరు 2 ఐటమ్లు, నెక్స్ట్ ఇంట్లో 4, తర్వాత ఇంట్లో 8, తర్వాత ఇంట్లో 16. అది ఐటమ్స్ పెరుగుతూనే పోతుంటాయి. పెరుగుతూ పోతే పెట్టిన వాళ్ళు ఎట్లా అనుకుంటారు? పేదోడు ఏమంటారు నన్ను చూసి, అసలు మనతో ఏడవుతుంది, అసలు మన ఇంట్లో ప్రార్థన జరుగుతుందా, మన ఇంట్లో ప్రార్థన జరిగేటువంటి పరిస్థితి ఉంటుందా, మనం ఎంత, మన బ్రతుకులు ఎంత, అవన్నీ ఉన్నోళ్ళ పని అని పేదోడు తిరుగుతాను నన్ను. తర్వాత నేను అన్నాను వద్దు, ఇక ఓన్లీ పప్పుచారే పెట్టాను అన్న. ఇప్పుడు పేదోడు మెచ్చుకుంటాడు. ఈ బలిశోడు ఏమంటున్నాను, నేను కావాలని పదం వాడుతున్నా బలిశోళ్ళని. ఎందుకంటే మీ తోలు మందమైంది తెలుసా? యెహోవా పదం వాడిండా, మీ తోలు మందమైంది అంటాడు యెహోవా. ఈ తోలు మందమైన వాళ్ళు ఏమంటారంటే, దేవుడి కూటములో ఈ మాత్రం పెట్టుకూడదా అని వీళ్ళ గోలు వీళ్ళది. ఇప్పుడు నేను పూర్తి అనుమతిస్తే ఈ వర్గం తిడుతుంది, అనుమతి ఇవ్వకపోతే ఈ వర్గం తిడుతుంది, అచ్చంగా వెజ్ అంటో వర్గం తిడుతుంది, నాన్ వెజ్ అంటో వర్గం తిడుతుంది. ఇంతకీ నేను తిట్లు పడకుండా ఏం చేయాలి చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి, చూస్తాను నేను ఒకసారి. భోజనాలు క్యాన్సిల్ చేస్తే కూడా రాక ఇంతమంది మా ఇంటికి వస్తే విశ్వాసులు, దేవుడి ప్రజలు, నీతిమంతులు ఆ మాత్రం ఆతిథ్యం చేయొద్దా ఇట్లా తిడతారు నన్ను. ఇప్పుడు నేను తిట్లు పడకుండా నాకు మార్గం చూపించండి ఒకసారి. మీకు ఉపచక్తాలపై ఎంత అవగాహన ఉందో, మీకు వర్తమానం మీద తెలుసు, ప్రయత్నిద్దాం ఒకసారి. నేను ఒక్క విశ్వాసంతో కూడా మాట్లాడకుండా నాకు మార్గం చెప్పండి. ఒక్క విశ్వాసం కూడా నాకు మాట్లాడద్దు, మళ్ళీ చెప్తున్నా నేను. ఒక మార్గం చూద్దాం ఒకసారి. అచ్చంగా మాంసం పెట్టనుకోండి, ఈయనే ఫస్ట్ రెడీగా ఉంటాడు నన్ను, మాంసం హెచ్చుగా తినేవారితో స్నేహం చేద్దన్నాడు దేవుడు అని. ఎందుకంటే బ్రదర్ చాలాసార్లు ప్రార్థనలో మాట అంటాడు, మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేద్దని దేవుడు చెప్పి లేఖనాన్ని ఎత్తి చూపిస్తాను నాకైనా. ఎస్ఆర్నో లేఖనమే, అది వాస్తవమే. అచ్చగా వెజ్ అన్నామా, దేవుడి పిల్లలకు సాత్రం చేద్దని ఇంకొకరు అంటారు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇది చచ్చిపోతున్నా అంటే నేనేం చేయాలి? ఒకసారి నా బాధ చూడండి, అంటే నా పరిస్థితి చూడండి ఒకసారి.
నేనేం చేయాలి ఒకసారి? మీకు బైలాస్ పట్ల అవగాహన లేకపోతే, నాకు దేవుడిచ్చినటువంటి సంఘం పైనటువంటి ద ఫుల్ అండ్ కంప్లీట్ అథారిటీ పైన నీకు నమ్మకం లేకపోతే ఏం చేద్దాము? కానీ బాధ ఏందో చెప్పనా, ఇది ఇలాగ నా సంఘంలో మాట్లాడుకున్నది పెద్ద విషయం అంటే అబ్సల్యూట్లీ. ఎందుకు అబ్సల్యూట్లీ అంటే, అరణ్య మార్గ ప్రయాణంలో కూడా ఇజ్రాయేలు తిండిని గురించి సనిగారు. తిండిని గురించి సనిగి అచ్చంగా ఊకే కొత్తిమీర గింజలు పెడుతుంటే, ఊకే మప్పేనా ములక్కాయ లేదు, సొరకాయ లేదు, వంకాయ లేదు, బెండకాయ లేదని ఒకరు. మళ్ళీ పాస్ట్ వస్తుంటే ఏం లేదు బాగుంది సూపర్. అరణ్య మార్గంలో ఇజ్రాయేలు సనిగినప్పుడు దాన్ని దేవుడి యొక్క లేఖనాలు ఏం చెప్తాయంటే, అది మరణకరమైన పాపంతో చూసి సంహార దూతకు అప్పగించి అత్యంత ఘోరమైన మరణ అప్పచెప్పారు. ఇది మన సంఘంలో ఉంచుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏది చేసినా నన్ను క్రిటిక్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ పర్వాలే. కానీ ఆ క్రిటిసిజం అనేది వాక్యానుసారంగా ఉండాలా, వర్తమానానుసారంగా ఉండాలా, వాక్య పరిధుల్లో ఉండాలా. సనుగుకునేది విధంగా ఉండకూడదు సార్, సనుగుకునే విధంగా. ఎందుకంటే అది సంహార దూతకు అప్పగించబడేటువంటిది. నేను ఏది చేశాను అంటారయ్యా, నేను మొత్తానికి భోజనాలు క్యాన్సిల్ చేసినా తిడతారు, భోజనంలో పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చిన తిడతారు, పోనీ మాంసం తీసేసి వెజ్ పెట్టిన తిడతారు, లేదు 2 ఐటమ్స్ అని చెప్పినా తిడతారు. ఏది చేసినా కరెక్టా నేను చెప్పింది? మీరు అంగీకరిస్తున్నారా? ఖచ్చితంగా జరుగుతాయి. కానీ అందరికీ అనుకూలత కలుగునట్లుగా ఏం చేయాలా? అత్యంత సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మన సహోదరులకు కూడా అందుబాటులో నేర్చుకున్నట్లుగాను, అవలంబించినట్లుగాను, వారు కూడా పాలిభాగస్తవునట్లుగా మనము చేయదగినటువంటి అసలైన కట్టడే సంఘానికి క్షేమకరమైనటువంటి ఉపచట్టము. ఇంతే. ఈ మాత్రం జ్ఞానం లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే, చెప్పుతున్నా, మొదటి వారు కడపటి వారు అయ్యారు, కడపటి వారు మొదటి వారు అయ్యారు. నా మాట వింటున్నారా? మేము పండిపోయిన కేవలము పండిపోయిన ఎప్పటి నుంచో ఉన్నాము, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ మాట వింటున్నారు అంటుంటే, ఎస్ అఫ్ కోర్స్ మనం చెప్పే మాట లేఖనాలకు అనుగుణంగా ఉంటేనే ఏదైనా మనం వినగలిగేది. నేనేమంటే, సంహార దూతకు అప్పగించుకునేది ఇంత ఘోరమైన పాపం తిండి కోసం చేయబాకండి. దేనికోసం వద్దు, మరి చీప్గా తిండి కోసం చేయొద్దు. ఇంకో ప్రశ్న, అయ్యా అందరి ఇళ్ళలో ప్రతి వారానికి ఒకసారి నాన్ వెజ్ ఉంటుందా? వారానికి ఒకసారి. అంటే ఏదో ఒక వారం మిస్ అవుతుందని చెప్పి జీవితాంతం మిస్ అయినట్టు చేతులు లేపబాకుండా ఉండకండి. ఏదో ఒక వారం అందరి ఇళ్ళలో మిస్ అవుతుంది, సాధారణమే. అదేదో అడపాదడప మిస్ అవుతుంది, కామనే. ఏదో పొరపాటును బట్టో, తీసుకోవడానికి ఆరోగ్యం బాగాలేకనో, ఇంట్లో అందరికీ టైఫాయిడ్లు గిఫాయిడ్లు ఉంటే ఒళ్ళు తెచ్చుకోరు. బట్ సాధారణంగా వీక్లీ వన్స్ తింటారా? ఎస్ సార్. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. కరోనా వచ్చిన తర్వాత నుంచి వారానికి 2 సార్లు అయింది. ఎస్ సార్. ఎందుకంటే అప్పుడు అందరూ డాక్టర్లు తినండి, చించనే ఇమ్యూనిటీ అని చెప్పి బాగా పోషించి ప్రోత్సహించరికి వారానికి 2 సార్లు అయింది. ఎస్ సార్. వారం అంతట్లో ఎవరికి మాంసం కొద్దుగా లేదు, ఆహారాలు కొద్దుగా లేవు. ఇక్కడ జరుగుతుందల్లా ఏంది అంటే, కేవలము మనకు ఉండేటువంటి పరిస్థితికి అనుగుణంగా, అందరికీ యోగ్యంగా మనం చేయగలిగినటువంటి మొత్తంలో మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నా మాట వింటున్నారా? నేనేం చేసేది విడతారని చెప్పానా? ఇప్పుడు చూడండి, నేను చెప్తా. నేను మళ్ళీ చెప్తున్నా, మొదటి దశలో మనం నిర్మాణాలు చేసాం కదా, చేసామా? అప్పుడు దాదాపు నాకు 8-10 లక్షల చిలుకు ఖర్చు అయింది వ్యక్తిగతంగా. పై చిలుకు ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆశీర్వాదాలు ఏం పోగొట్టుకోవద్దని. అయితే దానికి నేను క్రెడిట్ కార్డు మీద కట్టుకున్నటువంటి వడ్డీ నెలకు 35,000 సంవత్సరాలు కట్టుకున్నా. అయ్యా తెలుసుగా, మీకు సాక్షులు చాలామంది చూపిస్తూనే ఉంటాయి, ఎందుకంటే నేను చేసే ప్రతి పనికి 1-2 సాక్షులు ఉంచుతా. దేవుని దాన్ని బట్టి, మహాకృపను బట్టి దేవుడు మన సహోదరుని లేపి ఎంతో కొంత అమౌంట్ నాకు అప్పచెప్పి ఆ క్రెడిట్ కార్డులు మూసేశారు. ఇప్పుడు మొదటి దశలో అయ్యా మంచిగా వినాలి, ఇది చెప్పకపోతే చాలామంది తెలియదు. అంటే ఎట్లున్నారంటే పైసలు పెట్టుకొని పెడతలేరు అనేటువంటి పేరు వచ్చేసింది నేడు. అయితే చూడండి, మొదటి దశలో దగ్గర 8 అయితే దీనికి 2.5 వడ్డీ కట్టుకొని దీనికి బయట ఒక 10 లక్షల చిట్టి వేసి నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. మొదటి దశ నిర్మాణాలకు నేను లోన్ తీసుకొని కట్టిన నిర్మాణాలు. రెండో దశలో మొన్న పెట్టానా, మొన్న లెక్కలు పెట్టానుగా. రెండో దశలో కూడా ఆల్రెడీ అప్పు నడుస్తూనే ఉంది. నెలకు 20,000 కట్టాలి దానికి. నెలకు 20గా
నెలకు 20 కట్టాలి. రెండో దశలో కూడా సేమ్ అంతే, 1.5కు దగ్గర అటు ఇటుగా మళ్ళీ ఖర్చేది, మళ్ళీ అదనంగా పెట్టుకుంది అప్పుల్లోనే. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చెప్తా చూడండి. ఎందుకంటే మాట వచ్చింది కాబట్టి దీన్ని సరి చేయాలి, దీన్ని నివృత్తి చేయాలి. ఆదివారం భోజనాలకు మన దగ్గర కలెక్ట్ అయ్యే అమౌంట్ ఎంతో తెలుసా అయ్యా? ఎంతో తెలుసా? గెస్ చేయండి ఒకసారి. ఆదివారానికి, ప్రతి ఆదివారపు ఆరాధనకు మన కలెక్ట్ అమౌంట్ ఎంత చెప్పండి ఒకసారి. 500, ఒక్కొక్కసారి 700, 99% 500. ఇప్పుడు నాకు మాట ఇవ్వండి అయ్యా, వారానికి 500 చేత 70 మంది భోజనాలు చేయగలుగుతారా? బియ్యము, 1000 రూపాయల గ్యాస్ ఎంత 2-3 సార్లు కంటే వస్తలేదు. ఇస్తారో 500లోనే, దాంట్లోనే కూరగాయలు, దాంట్లోనే పప్పులు, ఉప్పులు, తొప్పులు అన్నీ కలిసి వింటున్నారా? 500 ఇవన్నీ చేయగలిగే మహాత్ముడు రండి ఒకసారి. నేను మళ్ళీ వంటలకు అధిపతి చేసి పడేస్తా, వంటలకు అధిపతి చేస్తా. 500తో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మిగతా కొంతమంది ప్రేరేపించబడి పక్కన ఒక 200, 300 అట్లా యాడ్ అవుతుంది తప్ప 99% ఎప్పుడు ప్రతి వారం 500 కంటే మించి లేదు. దీనికి అయ్యా నా మాట వింటున్నారా? దీనికి అదనంగా ఇగో ఈ అప్పుల్లో సాగుతున్నటువంటి జీవితంలోనే గ్యాస్ బుడ్ అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, మిగిలిన విషయాలు అవ్వచ్చు. ఇంకా అది నా గృహంలో నుంచి బయటికి వెళ్తూ పోషించబడుతున్న సమయంలో నిర్మాణాలు ఆగకుండా 4 నెలలు జరుగుతున్నాయి. మీరు వింటున్నారా అయ్యా? నిర్మాణాలు మన ఎక్స్టెన్షన్ మొదలుకొని 4 నెలలు ఆగకుండా జరుగుతున్న సందర్భంలో ఈ 4 నెలలలో ఏమైందంటే సేవింగ్స్ అయిపోయినాయి, వచ్చిన దశమాలు అయిపోయినాయి, కానుక పెట్టెలు అయిపోయినాయి, చివరికి క్రెడిట్ కార్డుల పైన కూడా మళ్ళీ 1.5 అయింది. మళ్ళీ దేవుడు మా కృపటి ఈ మధ్యకాలం మళ్ళీ ఒకటి ఇవ్వడం వల్ల క్రెడిట్ కార్డు కొంత ముగిసిన మళ్ళీ ఒక 60 మళ్ళీ అట్లా పక్కన ఉంది. ఎట్లుందంటే ఊడిస్తే తప్ప ఒక వారం గడుస్తలేదు. ఇట్లాంటి చోట ఒక వ్యక్తి వచ్చి అయ్యా దేవుడి ప్రజలకు ఎంతైనా పెట్టాలి కానీ పప్పులు పెట్టుడేదని చెప్పి అంటుంటే గుండె కోసినట్టు అవుతుంది. యాక్చువల్గా బాధ కలుగుతుంది, నిజంగానే బాధ కలుగుతుంది నాకు. కష్టపడుతున్నటువంటిది మీ కంటికి కనబడతల్లా. నేనేమంటున్నానంటే ఈ పరిస్థితుల్లో మీరు సహకారంగా ఉండకపోయినా పర్వాలేదు కానీ విమర్శించద్దు. నేను చెప్పేది, నేను అందరు ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉంటాను నేను నమ్మను. ఎవరి ఆర్థిక పరిస్థితి వాళ్ళది, ఎవరి ప్రేరేపణ, ఎవరి సిద్ధ మనస్సు వాళ్ళది. కానీ ఈ పరిస్థితుల్లో సహకారంగా లేకపోయినా పర్వాలేదు కానీ మీరు విమర్శించి పరిశుద్ధాత్మ వల్ల నడిపింపు జరుగుతున్న ఈ సంఘపు యొక్క పోకడలను మీరు లేనిపోని విమర్శ మాటలని సంహారదూత అప్పచెప్పుకొని ఇప్పటికే మన కుటుంబంలో అనేకమైన 100,000 సమస్యలు పెట్టుకొని ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చుకుంటున్నాం కదా, ఇది మన సంఘానికి లభించకూడదు అంటున్నాను. ఇది జరగకూడదు మీకు. అందుకే నేను ఇప్పుడు దేవుడి ప్రేరేపణ ఒక డిసిషన్కి వచ్చా. సహోదరులు ప్రతి 2 వారాలకు భోజనాలపైన మీరు ఖచ్చితంగా ఇన్ఛార్జీలుగా ఉండాల్సిందే. మీ జేబుల్లోంచి ఏది పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి పాకెట్లో ఏం తీయాల్సిన అవసరం లేదు. ప్రతి వారానికి ఎంతైతే మన చర్చి యొక్క భోజనపు ధననిధి ఉంటుందో మీ మీదికి వారం ఒక్కొక్కరి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. భోజనాల కొరకు ఎవరైతే ఇవ్వాలని ప్రేరేపించబడతారో నా దగ్గరికి రండి, ప్రార్థన చేయించుకొని డబ్బు తీసుకెళ్ళి ఆ వారం వాళ్ళకి అప్పచెప్పండి, లేదా నాకు ఇస్తే నేను వాళ్ళకి అప్పచెప్తా. అప్పుడు మీకు అర్థమవుద్ది అసలు ఇంతకుముందు మనము ఏది కొంత వడి కాల్ దాన్ని ఏమంటారు, మన ఇంతకుముందు వెజిటేబుల్స్ చట్నీలు ఉండే చూసారా, అప్పుడు వారానికి ఎంత ఖర్చు అయిందయ్యా? వారానికి 2,000 ఖర్చు అయింది, వచ్చిన మొత్తం 500. అది కూడా విశ్వాసులు ఒక విశ్వాసం మాత్రమే కంటిన్యూస్గా ఎప్పుడు ఇస్తూ వచ్చారు. వారానికి 2,000 ఖర్చు అయితే మళ్ళీ అది కూడా ఏంది, గ్యాస్కి కాకుండా బియ్యం కాకుండా, కరెక్టేనా నేను చెప్పింది? గ్యాస్కి బియ్యానికి కాకుండా 2,000 ఖర్చు అయితే మనకు సమకూర్చబడింది వారానికి 500. అయినా సరే నేను సంఘంలో ఒక రకమైన కుటుంబము అనేటువంటి ఒక భావనను ఉత్పత్తి చేద్దామని ముందుకు వచ్చా. కోల్పోవడానికైనా సరే అన్న. ఇప్పుడు మనం విమర్శించేవాడు ఎంత అప్పుల్లో ఉండి పెట్టడం అవసరమా అని ఒకళ్ళు ఎత్తాడు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాగా ఏం చేసి అనేవాడు అంచనా ఉంటాడు, కానీ ఈ నోర్లు మూయించాలి కాస్త. ఈ అనేవాడికి ఏం లోపమేమి లే, కానీ ఏదో ఒక కుటుంబ భావనను ఉత్పత్తి చేద్దామని ముందుకు వచ్చినప్పుడు దానికి సహకారంగా ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలే, కుదరకపోతే విమర్శలు వద్దు, దీన్ని తిట్టడాలు వద్దు. ఇప్పుడు ఓన్లీ పప్పుతో చేసినా కానీ అయ్యా నా మాట వింటున్నారా, ఓన్లీ అచ్చంగా పప్పే వేరేది ఏమి లేకుండా చేసినా కూడా గ్యాస్ బిల్ అయినా రైస్ బిల్ ఎంత అవుతుంది అయ్యా? మనకి ఎంత అవుతుంది అయ్యా? ఎన్ని కేజీలు అవుతుంది ఒక వారానికి? 13 కేజీలు అవుతుంది. అంటే ఒక బస్తా 2 వారాలు వస్తుంది, కరెక్టేనా? 25 కేజీల బస్తా అంటే నెలకి బస్తా మీద మాత్రమే 600-650 రూపాయలు ఖర్చు అవుతుంది.
ఏది మళ్ళీ గ్యాస్ లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, నూనె లేదు, ఏం లేదు. ఎందుకు ఈ లెక్కలు చెప్పాల్సి వస్తుంది అంటే కనీసం జరుగుతున్నటువంటి నిర్మాణాల వెనకాల పెట్టుచున్న పోకడ వెనకాల ఆలోచన లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మన దగ్గర దేవుడు బెసలేయల్ లాంటి ఒక వ్యక్తిని పంపించి మన నిర్మాణాలు చక్కగా జరిగిస్తున్నాడు. ఆ బ్రదర్ యొక్క ఆలనా పాలన ఖర్చు అంతా నా డబ్బుల నుంచి పెట్టుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను వాళ్ళ ఆలనా పాలన చర్చి డబ్బుల్లో పెట్టడానికి చర్చిలో డబ్బులు లేవు. మీరు వింటున్నారా? అది ఏమి లేదు. వారి ఆలనా పాలన రూపాయి అయినా 10 అయినా 10 రూపాయలు ఎంతైనా సరే అది మొత్తం నా వ్యక్తిగతంగా నా జేబు నుంచి పెంచుకునేటువంటిది. ఎక్కువ చెప్తున్నాం కదా, కొంత బరువైనప్పుడు కొన్ని ఐటెంలు తగ్గించాము. తిట్టకండియా, వీలుంటే ప్రతి ఒక్కరిలోంచి 2 టమాటాలు 2 ఉల్లిపాయలు చేయండి. నా మాట్లాడుతున్నారా? వీలుంటే 2 ఉల్లిపాయలదే, 2 మాటలు జారబాకురి, బాధగా ఉంది అంటే మంచి అనిపిస్తలేదు. అంటే మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసేటువంటి మీ అవిశ్వాసపు మాటల ప్రకటన వల్ల కొత్తగా వచ్చిన వాళ్ళలో కూడా అది సత్యం అసత్యం అని ఎవరు వెరిఫికేషన్ చేసుకోరు, తీర్పులు నమ్మేస్తూ ఉంటారు. అలా కాకుండా అయ్యా కొంత ఓపిక, నిర్మాణాలు అయిపోయినాయి అనుకో, నేను కూడా కొంత రికవర్ అవుతా, మళ్ళీ చట్నీ పెడతా, మళ్ళీ సాంబార్ పెడతా, నా డబ్బులతోనే పెడతా, పర్వాలే. నేను సంఘంలో ఒక రకమైనటువంటి జీవాన్ని ఉత్పత్తి చేయడానికై ఎంత కరిగిపోవడానికైనా సిద్ధంగా ఉన్నా. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయబాకండి. కొంత సహకరించకపోయినా పర్లేదు, కానీ వెనక్కి లాగబాకండి అంటున్నాను నేను. నా మాట వింటున్నారా? ఇది జరగకూడదు. బాధ ఏంటంటే మంచిగా నడిచే ప్రతి సంఘంలో కూడా దుష్టుడు ఫస్ట్ దూరేది భోజనాల దగ్గరనే. మీరు వింటున్నారా? అపోస్తలుల కాలంలో కూడా జరిగింది అది. చక్కగా ఉద్యమంతో ఎదిగే సంఘంలో దుష్టుడు ఎక్కడైనా దూరగలుగుతాడా బాబు అంటే అటు దూరేది ఎక్కడ? భోజనాల దగ్గరనే. ఏం చేస్తాడంటే సనుగుళ్ళు, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో వ్యత్యాసాలు. గ్రీస్ దేశస్తులని చేస్తారు, కొంతమంది హెబ్రీస్తులను ఏం చేశారు? వేరుగా చూడడం మొదలుపెట్టారు. అనేకమైనటువంటి దుష్కార్యాలు సంఘం బాగా ఎదుగుతున్నప్పుడు భోజనాల దగ్గర వస్తుంది. భోజనాల దగ్గర దీన్ని సాధ్యమైనంత మట్టు గెలుద్దామని చెప్తున్నా నేను. రెండోది నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మంచి గమనించాలి. మీరు నా ఇంటికి వచ్చారయ్యా, మీరు నా ఇంటికి వచ్చారు. అరే జోయల్, పోయి 2 ప్లేట్ల పూరి తీసుకురా దర్శన్ గారి హోటల్ అన్న. తీసుకొచ్చాడు. దర్శన్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన పూరి పెట్టా. మధ్యాహ్నం లంచ్ అయింది. అరే జోయల్ పోయి ఒక చికెన్ బిర్యానీ తీసుకురా అన్న. చికెన్ బిర్యానీ పెట్టినా. రాత్రి అయింది. జోయల్ నూడిల్స్ తీసుకురా, నూడిల్స్ పెట్టినా. మంచిగా ఆతిథ్యం చేసినా లేదా? మంచిగా చేసినా లేదా? చేసినట్టేగా? నిజం చెప్పండి అయ్యా, చేసినట్టేనా? సరే, ఇప్పుడు ఇది ఆతిథ్యమా నేను చేసింది? పూటకి ఏం చేశా? బయటికి వెళ్ళి తీసుకొచ్చి మొహన పడేసా. సార్ నేను చెమట బోడ్చలే, నేను కష్టపడలే. ఇది ఆతిథ్యమా? మీ ఇళ్లలో గృహకూడికలు జరుగుతుంటే మీరు ఎక్కడెక్కడి నుంచో భోజనాలు పిలిపించి వంటలు చేయించుకోవడం మీద నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్. నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్, ఇది నాకు అర్థం కాలేదు. నేను అనేది ఏంటంటే, మీరు నిజంగానే ఆతిథ్యం చేయాలంటే మీ ఇంట్లో మీరు వండి చేసి పెట్టిన దాంట్లోంచి మాకు పెట్టిన ఆతిథ్యం వద్దా, లేదా హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి పెడితే ఆతిథ్యం వద్దా? ఇదేదో కొత్త ఒక ట్రెండ్ తయారు చేశారు. గృహకూడికి అనగానే గత మంచి వంటకాలు ఎవరు? రండి బ్రదర్, అమ్మ రండి సిస్టర్, నువ్వేం చేస్తావు? డబ్బులు ఇసిరేస్తావా ఇట్టగా? ఇదేం ఆతిథ్యం ఇది? ఇంకోటి గమనించా, గృహకూడికల్లో ఉండే వాళ్ళలో ఆ గృహస్థులు అందరూ పని చేస్తారు. అక్కడ వడ్డించేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ అన్ని ఒక విచిత్రమైన దూరంలో ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే నాకు ఎందుకో దేవుడు ఆతిథ్యం అని చెప్పిన దాంట్లో మీరు అబ్రహాం ఆతిథ్యం చూడండి. దేవుడు రాగానే ఏం చేశాడు? ఆయనే పాలు తేనె పెరుగు ఇచ్చి ఒక చక్కటి ఒక బలిని వధించి దాన్ని వంట చేయించి ఇచ్చాడా? ఉండు ప్రభా, ఊబర్లో ఆర్డర్ పెడతా, జొమాటో ఆర్డర్ పెడతా. ఏదో ఒక కొత్తదైన వింతైన కొత్త పుంతలు దొక్కుతారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది, మరి మాకు వంట సరిగ్గా రాదుగా మా పరిస్థితి ఏంది అనే బ్యాచ్. ఏదో చిన్న బాధే మనతో ఇక్కడ. అందుకేంటంటే ఈ బాధల్ని చిన్నగా ఉంచుదాం. సంహార దూత దాకా తెచ్చుకోకుండా అక్కడికక్కడ చిన్న కొట్టేసేయండి, పిలిపించుకోండి, చేస్తే చేయించుకోండి. దీన్ని ఒక ట్రెండ్గా మార్చబాకండి. నా మాట వింటారా? దీన్ని ఒక ట్రెండ్, ఒక పద్ధతి, ఒక ధోరణి,
దాన్ని ఒక శైలిగా దాన్ని మార్చకుండా ముందుకు సాగనివ్వడం అనేది మనం జరిగించాలి. ఎస్ఆర్నో నేను భోజనాల విషయంలో చేసింది కూడా ఉపచట్టాలే. ఉపచట్టాలు వర్తమానంలోనివేనా? ఉపచట్టాలు బైబిల్లోనివేనా? బైబిల్లో ఏడుంది, వర్తమానంలో ఏడుంది? లేకుండా నేను చేస్తే నన్ను చంపుతాను నాకు కూడా తెలుసు. గిన్నిగానం యాంటీబయాటిక్ వేసినాక నన్ను చంపరా? అందుకే నేను కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా లేఖన వెనకాల దాక్కుంటా. నువ్వేం చేయలేవు, నువ్వు లేఖన వెనకాల దాక్కున్నావని ఎవరేం చేయలేరు. కాకపోతే బాధ ఏంటంటే సనుగులు గునుగులతో మీరే మీకున్న బహుమతులు కోల్పోతున్నారు. అట్లా కాకుండా ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలా. దేవుడు తన ప్రవక్త గుండా చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ కాపరి కనుక దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడని ఒక నమ్మకం మీకు ఉంటే గనక లేదనుకో, కాపరి మార్చి సంఘం మార్చి ఇటురా. దేవుడి చేత ఎన్నిక చేయబడ్డవాడు అని నమ్మకం లేకపోతే కాపరినన్నా మార్చు, సంఘానన్నా మార్చు. ఊళ్ళో దూరికి లేనిపోయినటువంటి విభేదాలు లేపకూడదు మనం. ఒకవేళ దేవుడి యొక్క ప్రేరేపణను బట్టి పెట్టబడ్డ కాపరిని తెలిసిందా? ఇప్పుడు దేవుడి ప్రవక్త అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. 61-0108. దానిలో 160 చూడండి. 160 నా ఇప్పుడు ఎఫెసీ 5కు నాతో పాటు ఇప్పుడు వెంటనే తిప్పండి అని ప్రవక్త గారు అని అంటాడు. 162 చూడండి. సబ్మిట్ యువర్ సెల్ఫ్ కాంగ్రిగేషన్ సంగమా. ఏంటిది? దీని అర్థం చెప్పండి నాకు ఒకసారి. దీని అర్థం ఏంటి అసలు? అంటే ఏంటిది? లోబడుట అనే మాట ఎట్లా ఉంటుందంటే, ఉన్నతంగా ఫస్ట్ క్రీస్తుకు లోబడాల. ఇది దేవుడు పెట్టినటువంటి వరుస క్రమం. క్రీస్తుకు లోబడాల. క్రీస్తు నియమాలలో స్వపురుషులకు లోబడాల. ఎస్ఆర్ క్రీస్తు లేఖనాలలోనే కాపరికి లోబడాల. ఎస్ఆర్ లోబడుట అంటే ఏంటి చెప్పండి ఒకసారి. అంటే ఏంటది? మాట వినుట, అంగీకరించుట, కలిసి నడుచుట. ఎస్ఆర్నో ఇది జరగకుండా ఇప్పుడు నేను లోబడలే, నేను విభేదించిన, నేను ఏకీభవించలే. ఇప్పుడు వర్తమానం చేత నేను సరైన వ్యక్తికి ఎట్లా నిలబడతాను? ఎట్లా జరుగుతుంది ఇది? ఇట్లా ఓన్లీ పప్పు పెట్టమని చెప్పేసి వర్తమానం ఎక్కడుందని అడగడం కన్నా, ఇప్పుడు నేను కేవలం పాస్టర్ దగ్గర మాత్రం అడగను, అందరి దగ్గర అడుగుతాను. ఇది వర్తమానం ఎక్కడుందంటే ఏం చెప్తారు నాకు? మీకు అర్థం కాలే. జాగ్రత్త సంగమా. నాకంటే మీరు గొప్పవారై ఉండొచ్చు అనేకమైన విషయాల్లో. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈ రేపు మాపు ఎత్తబాటు దగ్గరగా ఉన్న ఈ కాలంలో దుష్టుడికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోకండి. ఏ తప్పిదంతో మీరు దొరకకండి. ముఖ్యంగా మరణకరమని చెప్పబడితే తప్పిదాలు అస్సలు దొరకబడకండి. పొరపాట్లోకే చిన్న చిన్నగా పొరపాట్లు ఉంటాయి. ఏదో అంటారు, పోనీ పట్టించుకోవద్దు, పిల్లలారా అనుకోవాలా, వదిలేసుకోవాలా. కానీ సంహారపు దూతకు అప్పచెప్పబడే గొప్ప గొప్ప తప్పిదాలను బైబిల్ దేని చెప్పిందో దాంట్లో మనం చిక్కుబడకూడదు. ఇగో ఈ విషయంలో జాగ్రత్త పడాలా. నా ఉద్దేశం అది ఒకటే. లేకపోతే నన్ను ఎన్నో మాటలు నేను పట్టించుకోను. కానీ ఇది బైబిల్ దృష్టిలో మరణకరమైన పాపం అనే కేటగిరీ కింద పెట్టబడింది. దీన్ని జయించాలా. ఎస్ఆర్నో మరొక చోట ప్రవక్తగా చెప్పిన ఒక మాట ఉంటుంది. ఈ కొటేషన్ని నేను ఎప్పుడు ఇష్టపడతాను. యాక్చువల్గా మీ దగ్గర ఉన్న కాపరి కనుక లేఖనానుసారమైన కాపరి, ప్రభు చేత పెట్టబడిన వాడైతే కనుక మంచిగా ఉండి. ఒకటే కండిషన్, ప్రభు చేత ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్టుగా నేను నాకు ఇష్టమైన కాపర్లు నీపై నియమిస్తానని చెప్పినట్టుగా ఈ లేఖనం మీ దగ్గర నెరవేర్పు జరిగితే ఇది జాగ్రత్తగా గమనించాలి. 63-0728. మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన మొత్తంలో 80వ పేరా చూడండి. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకొనుడి, అన్నిటికంటే పైగా ఒకరినొకరు నిజంగా మరి ఎప్పుడు చూసినా విశ్వాసం లేదు. నాకు ఒకటి ఎప్పుడు బలహీనంగా కనబడుతుంది. ఒకటి మీరు నన్ను తీర్పు తెచ్చండి అయ్యా, మీకు అవకాశం ఇస్తున్నా. విశ్వాస తప్పు చేస్తే మాత్రం పాస్టర్ క్షమించాలని చెప్పి కోరుకుంటారు, కానీ కాపరి ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం అస్సలు క్షమించలేరు విశ్వాసులు. దాన్ని ఏలెత్తాలా, గిచ్చి శస్త్రచికిత్స చేయాలా? మీకు అర్థమైందా?
బ్రహ్మంగారుడు ముద్రలు బోధిస్తున్నప్పుడు కూడా సేమ్ అదే జరిగింది. 7,000 అనాల్సిన చోట 700 అన్నారు. కథమే తెల్లారి ప్రశ్నల సంఖ్య చూడాలా, ఓ పుట్టల ప్రశ్నలు. ఊరే అదేదో మానవ సహజమైన పొరపాటు, నా మాట తడబడి 7,000 నుంచి 700 అన్నాడు అంతే. ఇక దానికి ప్రశ్నలు ప్రవక్త గారు కొన్ని, ఇది మళ్ళదే ప్రశ్న అని పక్కన పడేసి, ఇది కూడా మళ్ళదే అని పక్కన పడేసాడు. అన్ని ప్రశ్నలు వస్తాయి. సార్ పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రాణంలో జరిగిన వ్యక్తి అయినా సరే పొరపాట్లు చేస్తాడా? జరుగుతాయి. లేదు ఒప్పుకోము, పాస్టర్ అయితే అట్టట చేస్తాడు అంటే. నేను ఎక్కువ సంఘాలు గమనిస్తూ ఉంటా. ప్రజలు అనుకుంటారు విశ్వాసుల్నే కాపరి క్షమించాలి కానీ కాపరి విశ్వాసి క్షమించకూడదు, ఇక పొరపాట్లు ఏమి ఉండవు అనుకుంటారు. అయ్యో పొరపాట్లు లేవని నీ కాపరిని వన్నమంటాడు క్రీస్తు అయిపోతాడు. ఇక అట్లా అనవద్దు. పొరపాట్లు మనుషులు చేస్తారు, పాపాలు చేయరు. తర్వాత ఒకరినొకరు ప్రేమించండి. దయ్యము ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసినా సరే మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఇప్పుడు మీరందరూ ఒక గొప్పదైన మంచి సమూహముగా మీరున్నారు. కానీ నా యొక్క హెచ్చరికను జాగ్రత్తగా వినండి. చూడు, ఇట్లా మీరు మంచి గొప్ప గుంపుగా అభివృద్ధి పొందుతున్న గుంపుగా ఉంటే సాతాను ఇలాగ మిమ్మల్ని ఉండనిస్తాడు అనుకుంటున్నారా? ఎదగనిస్తాడు అనుకుంటున్నారా? వాడు మీరు ఎదుగుతుంటే భక్తిని సంతోషపెడతాడు అనుకుంటారా? చేయడం అలాగూ నో సార్, అలా జరగదయ్యా. వాడు ప్రతి దానితో నీ పైన దాడి చేస్తాడు. వాడు సంఘంలో ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసుకుని వాడు దూరాలనుకుంటున్నాడా? అక్కడ వాడు ఒక విమర్శకుని లేదా అవిశ్వాసిని తీసుకొచ్చి మీ మధ్యలో కూర్చుండబెడతాడు. వాడు అతన్ని కూర్చోబెట్టి అలాంటి వ్యక్తిని వాడు దాడి చేసి మీతో పాటు మీ మధ్యలో కూర్చుండబెట్టి వాడు నిశ్శబ్దంలో వాడు ఏం చేస్తాడంటే మీతో పాటే సహవాసము కలిగి ఉండేటట్టుగా చేయించి అట్లా ఒక్క వ్యక్తి చేత వాడు విషపూరితమైనటువంటి సంగతుల చేత మీ పైన దాడి చేయడం మొదలు పెట్టిస్తాడు. వాడు ఏం చేస్తాడు? సంఘములో కూడా అట్లాగే దాడి చేయడం మొదలు పెడతాడు. రహస్యంగా సహవాసంలో ఉండి వాడు దాడి చేయడం మొదలు పెడతాడు. ఆ సమయంలో మీరు ఏ పక్షమున కూడా మీరు నిలబడకూడదు, వాక్య పక్షమున నిలబడాలి. ఆ సమయంలో ఖచ్చితంగా సంఘం ఎదుగుతున్నప్పుడు దుష్టుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తాడు. ఎవరిని టార్గెట్ చేస్తారా అంటే ఎవరైతే ఆ సంఘపు సిద్ధాంతాలకు, బోధకు, కాపరి యొక్క నియంత్రత్వాలకు, నాయకత్వాలకు లోబడి ఉండరో అలాంటి వ్యక్తులే వల్నరబుల్. అలాంటి వ్యక్తులను దొరకబట్టి దాడి చేసి సహవాసంగా క్వైట్నెస్, నిశ్శబ్దంలో ఉంచి మెల్లగా ఆక్రమణ చేసి వారితోనే పాయిజనస్, ఈ విషపూరితమైన సంగతుల చేత దాడి చేయించి మెల్లగా దూర ప్రయత్నం చేస్తాడు. తర్వాత అప్పుడు అంటాడు ఆ సమయంలో మీరు ఎవరి పక్షాన్ని నిలబడకూడదు అంటాడు. తర్వాత మీకు దేనితో సంబంధం లేదండి. ఆ సమయంలో కూడా మీరు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. వారు విషబీజ విత్తినా ఏం చేసినా ప్రేమతోనే, అమ్మ సోదరి అట్లొద్దు, సోదరుడా అట్లొద్దు, ప్రేమతోనే అన్ని దైవీకమైన ప్రేమలోనే సాగండి. ఆ మనుషుడు కోసము ప్రార్థన చేయండి, అతడు కూడా రక్షించబడినట్లుగా ప్రార్థన చేయండి. లేదా ఆ స్త్రీ కోసమైనా సరే చేయండి. ఆ వారు ఎవరైనా సరే వారి కోసం ప్రార్థించండి. ఒకరితో ఒకరు మీరు ఖచ్చితంగా కలిసి ఐక్యత కలిగి ఉండండి. ఏం చేయాలంటే అప్పుడు ఆ సమయంలో నువ్వు నీ కాపరితోనే నిలబడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటే ఒక క్లారిటీ, నీ కాపరు నీకు వర్తమాన ప్రకారంగా దేవుడు నియమించిన కాపరా? అన్ని సందర్భాలు నిలబడు. కాదా అయితే కాపరన్న మార్చు, సంఘానన్న మార్చు. వింటున్నారా? ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్. సరైన కాపర నమ్మితమా? వర్తమాన ప్రకారంగా కాపరితో పాటు వర్తమాన విషయంలో ముందుకు సాగాల. లేదా నమ్మట్లేదా? అయితే కాపరన్న మారుద్దాం 51% ఓట్లతో, లేదా సంఘానన్న మారిపోదాం. ఇది చేయదగిన పని. తర్వాత చూడు, ఆయన అక్కడ కాపరిగా ఉన్నాడు. నువ్వు అతనికి గౌరవములు ఇవ్వాలి. అలాగున
జరిగించడానికి ఆ వ్యక్తిని దేవుడు కాపరిగా ఎన్నుకున్నాడు అని చెప్తున్నాడు. మీరు వింటున్నారుగా, జాగ్రత్త. నేనేమంటానంటే, అమ్మ ఒక మాట చెప్పండి ఒకటి. ఏ భార్య అయినా సరే భర్తతో మాట్లాడకుండా ఉంటుంది, నేను మాట్లాడమంటే నేను మాట్లాడా అంటుంది. ఇంతకీ ఆ భార్య సరైనటువంటి కాపురాన్ని గడుపుతున్నట్టేనా? ఏ భార్య అయినా సరే భర్తతో నువ్వు మాట్లాడమంటే నేను మాట్లాడా అన్నది ఆమె చేస్తున్న లేఖనానుసారం సరి అయిందేనా? విశ్వాసులు కూడా అంతే. కొంతమంది కాపరితో మాట్లాడడానికి వెనకాడతారు, మాట్లాడరు. భయపడేవారు కొంతమంది, ఇష్టపడని వారు కొంతమంది మాత్రమే కొద్దిగా భయము సిగ్గుతో కొంత దూరంగా ఉన్న పర్వాలేదు. కానీ మిగిలిన కారణాలను బట్టి కొంతమంది దూరంగా ఉంటారు. చూసారా? అట్లా ఎప్పుడు చేయొద్దు. నేను మళ్ళీ చెప్తాను, నాకంటే ముందున్నటువంటి నేను ఎవరైతే నా కాపరిగా ఉండేవాడిని అట్లా దూరంగా ఎప్పుడు ఉండకపోయేది. నీడు లెక్కనే వెంటాడి చంపేది. నా మాట వింటున్నారా? ఎప్పుడు నీడు లెక్క వెంటాడి చంపేది. కాపరితో ఉండాల్సిన విధానం అదే కదా. అట్లా ఉంటేనే దేవుడు నీలో ఉన్న వరాన్ని గుర్తించగలుగుతాడు. తర్వాత నీ పైన దేవుడు నీ ప్రణాళిక ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్పు జరిగించడానికి ఒక గొప్పదైన మార్గాలు తెలియపరుస్తాడు. ఇట్లా జరగాలంటే ఎప్పుడు కలిసి తిరగాలి కదా, పక్కనే ఉండాలి కదా. కాపరికి దూరంగా ఉండే ఏ గొర్రె అయినా సరే ఖచ్చితంగా దుష్ట మృగాలకు ఆహారం అవుతుంది. అది ఫిక్స్. ఇది కాపరి ఇక్కడ నిలబడి గొర్రె ఇక్కడ నిలబడిందా, ఏదో ఒక రోజు ఏదో ఒక దుష్ట మృగం వచ్చి ఖచ్చితంగా ఎత్తుకపోతుంది అండి. కాబట్టి కాపరికి సమస్యలు ఎక్కువైనాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి, వాళ్ళకి అది ఉంది ఇది ఉంది, తలకాయ నొప్పులు, దగ్గర పోద్దు, అది అని చెప్పి అంటారు. చూసిరా? ఈ బుల్షిట్లు వినకూడదు. ఇదంతా బుల్షిటే, ఇదంతా కూడా షిట్టే. ఇది మీ యొక్క పండగల్లో మీ పైన పేడ వేస్తున్నాను ఏ ప్రభు అంటే చూసారా? ఒక పేడ విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. ఎప్పుడు మందెప్పుడు కూడా కాపరికి దగ్గరగా ఉంటేనే క్షేమం. దూరంగా ఉండకూడదు, మాట్లాడనకూడదు, అయ్యో సమస్యలు చెప్పడానికి ఎవ్వరు వెనకాడకూడదు. ఎప్పుడు కూడా ఒక గొర్రె ఇంకో గొర్రె పైన లెక్కప్ప చెప్పదు. మీరు సహోదరు మీరు ఎంత క్లోజ్గా ఉండనివ్వండి, ఎవ్వరు మీపై లెక్కప్ప చెప్పరు. కేవలము కాపరి మాత్రం లెక్కప్ప చెప్పాలి. లెక్కప్ప చెప్పే బాధ్యత దేవుడు కాపరికి మాత్రమే ఇచ్చి ఉన్నాడు. ఆయన మీ వ్యక్తిగత సమస్యల గురించి మీరు ఒకరినొకరు మాట్లాడుకొని కాపరిగా తీసుకురావట్లేదు. చూసారా? లెక్క అడగడా దేవుడు. ఇప్పుడు జోయిలర్ ఒక సమస్య ఉంది, వాడు నన్ను కాపరి అనుకుంటే వాడి సమస్య ఎవరికి చెప్పాలా? నేను కాపరికి చెప్పా, ఓన్లీ ఋతుగడికి చెప్తా అన్నాడు. ఆవిడ తీర్చేవాడు కాదు, ఆర్చేవాడు కాదు, రేపు పొద్దున్న లెక్క చెప్పేవాడు కాదు. అంటే ఉదాహరణ చెప్తున్నా. అట్లాంటి సావాసాలు ఎక్కువ ఉంటాయి మన దాంట్లో. ఒకవేళ వాడు తీర్చినా ఆర్చినా లెక్క చెప్పాడు కదా రేపు పొద్దున. లెక్కప్ప చెప్పేది ఎవడు రా బాబు అంటే దేవుడు నియమించిన వ్యక్తి లెక్కప్ప చెప్పాలా? ఎసారనో? అంతేనా కదా? అట్లాగనా దయచేసి ఈ బంధాన్ని కాపాడండి. లేఖనాలలోని వర్తమానాలలోనే నిలబడినప్పుడు చట్టాలకు ఉపచట్టాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలు చూసి ఉపచట్టాలలో లేఖన పరిధులలోనే దేవుడు కాపరికి సంపూర్ణమైన అధికారాన్ని అప్పచెప్పినాడు. మనము అందుకే మన ప్రభుత్వ రోజున ఒక్కొక్కసారి నెలకిస్తాము, నెలన్నరకి ఇస్తాము. కరెక్టేనా? ఎసారో? ఒకవేళ దేవుడు వాక్యంలో చట్టంలో ఖచ్చితంగా వారానికి ఒకసారి అనడానికి ఏం చేయాలా? చట్టం అది మార్చడానికి కాపరి కూడా అవకాశం లేదు. కానీ ఉపచట్టం అది ఏదది? ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారు? ఇంటింటా రోజు విరిచిన దినాలు ఉన్నాయి, వారానికి ఒకసారి విరిచిన దినాలు ఉన్నాయి, నెలకు ఒకసారి విరిచిన దినాలు ఉన్నాయి. ప్రవక్త చెప్పినట్టుగా కొన్ని సంఘాల్లో అయితే 2-3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2-3 సార్లు విరిచే దినాలు కూడా ఉన్నాయి. బికాజ్ అది ట్రెడిషన్గా కాకుండా కొంతమంది తీసుకునే నిర్ణయాలు అట్లాగా ఉంటాయి. ఉపచట్టాలు అట్లాగే నడుస్తాయి. చట్టాలకు వ్యత్యాసాలు తెలిసినప్పుడు సంఘంలో కొద్ది అల్లర్లు తగ్గుతాయి. నా మాట ఏంటున్నారా? అల్లర్లు తగ్గుతాయి, సమాధానంగా నడుస్తుంది, చక్కగా ముందుకు సాగుతుంది. అలాగే సంఘం అంతా సమాధానంతో ముందుకు సాగడానికి మనందరి ప్రయత్నం కావాలా. ప్రవక్త గారు చాలా చోట్ల చెప్తారు, దాని పేరు వర్తమానం కూడా చెప్తా. ఊస్ మినిస్ట్రీ ఇస్ దిస్ అంటే ఎవరిది పరిచర్య బయటకు తీసుకెళ్ళాలి, ఎవరిది పరిచర్య అనేటువంటి ఒక విషయాన్ని చెప్పాలి మీకు. ప్రవక్త గారు అంటారు, మినిస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ ఆఫ్ ది పాస్టర్, ఇట్ ఈజ్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ అంటాడు ఆయన. పరిచర్య అనేటువంటిది ఇదంతా కూడా మినిస్ట్రీ అనేటువంటిది కాపరికి ఒక్కడికి మాత్రమే సంబంధించింది కాదు, ఇది సంఘానికి సంబంధించింది అంటాడు ఆయన. మిగిలిన వర్గాలు వేరు. సువార్థికుడు పరిచర్య సువార్థికుడు ఒక్కడిదే, ఎవరితో ఉండడుగా. మండుతున్న అగ్నిగోళంలో వస్తాడు, వాక్యం చెప్తాడు, టపాని వెళ్ళిపోతాడు. ప్రవక్త వస్తాడు, ప్రవక్త చేస్తాడు, టపాని వెళ్ళిపోతాడు. ఉపదేశకుడు వస్తాడు, ఉపదేశం చెప్తాడు, వెళ్ళిపోతాడు. సంఘం మీద బాధ్యత లేదు. అపోస్తుడు వస్తాడు, కొంతకాలం ఉంటాడు, కడతాడు, వెళ్ళిపోతాడు. కానీ అయ్యా కేవలము కాపరి వర్గానికి ఈ ప్రత్యేకత. సార్ జాగ్రత్తగా గమనించండి. ఈ ఉపచట్టాలకు మధ్యలో తేడాలు చూడండి. ఉపచట్టాలు ఏర్పాటు చేసేది అసలైన చట్టాలలో
మనం సరిగ్గా నిలబడడానికి చేసేది. ఎవరి హృదయాలు నేను గాయపరచాలని అనుకోవట్లేదు, సరి చేయాలని ఆశపడుతున్నాను. నా మొహంలో మీకు కోపం కూడా కనబడలేదు అనుకుంటా, ఎందుకంటే నేను ప్రేమతోనే చెప్పి ఉన్నాను. వీటిని మారుద్దాం, వీటిని సరిచేద్దాం, సంఘ పరిస్థితులు మెరుగుపరుద్దాం. సంఘ పరిచర్య మన అందరిది, ఒక్కరిది కాదు. అందరం కలిసి కష్టపడదాము, కలిసి పనిచేద్దాము. నా ఉద్దేశం ఏంటో చెప్పినా, నేను మళ్ళీ చెప్తున్నా, 10 సార్లు చెప్పి ఎప్పటికీ చెప్తున్నా, 1000 మంది ఉండే సంఘంలో ఎత్తబడే సంఖ్య కంటే మన మధ్యలో ఎత్తబడే సంఖ్య ఎక్కువ ఉండాలని ఆశపడుతున్నాను. చాలామంది ఎక్కువ మంది ఎత్తబడాలా. నేను మిమ్మల్ని అందరూ ఒక రోజున, ప్రభువా ఇదిగో నీ మంద ప్రభు, నువ్వు కడుక్కున్నటువంటి నీ రక్తంతో కడిగిన నీ పిల్లలయ్యా అని చెప్పి నేను అధిక మందిని చూపించాలి, నేను ఆశపడతా ఉన్నాను. అలా జరగాలంటే ఈ పరిచర్య ఒక్కరిపైన వేస్తే కాదు, మనందరిది. మనందరం కలిసి చేద్దాము, భరిద్దాము, ఒకరినొకరు ప్రేమిద్దాం. ప్రేమ తప్పిదాలు ఎతకదు, ప్రేమ డంబాలు చూపదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ ఎదుటి వారిపైన వెంటనే కోప్పడదు. ప్రేమకుండే గుణలక్షణాలు ఏవైతున్నాయో వాటితో ఆ దైవికమైన ప్రేమను మనని మమేకమే ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించింది గాక. ఈ బైలాస్ గురించి 2వ భాగాన్ని మన తర్వాత కాలంలో చూద్దాం. మొగరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి మాత్రం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ దేవ, సర్వోన్నతుడా, నిజంగా మమ్మల్ని ప్రేమించి మీకు కృపలో మమ్మల్ని భద్రపరిచి, సర్వోన్నతుడా దేవా, మీ రక్షణకి మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీ కృపను బట్టి మీకు ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. మరొక దినమును ప్రభా మీ సాయంకాల సమయంలో చేర్చి దేవాలయంలో సంఘంలో పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ మధ్యలో ప్రభావ మీకు ఆరాధించటకు, మహిమపరచుటకు, జీవముల ప్రభావ మీ యొక్క మాటలు వినుటకు, మాలో ప్రభావ జీవమును కలిగించుటకు యేసయ్యా మీరు నాతో మాకు మాట్లాడిన విధానంతో స్తోత్రాలు. మనుషులు ఒకరు మాత్రమే కాదు కానీ దేవుడి నోట వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాము. తండ్రి మీలో ప్రభా గొప్పవారమైన ఇదిగో నాయన మాకు ఏ తప్పిదము లేదని ప్రభు మీకు రాలేదు. సర్వగా అనేకమైనటువంటి నాయన ప్రభా పాపములు పడిపోయి నాయన అనేక తప్పిదములు చేసి నాయన జీవన ప్రభా సరైన విషయాలు చదువుకున్న వారు కొనుక్కున్నవారు జీవన ప్రభా తప్పును ఒప్పుకొని నాయన ఇక్కడ విడిచిపెట్టి ప్రభా ఇదిగో నా దేవాలను సరిదిద్దుకునే మీకు చూపుతాను. మానవ మాటలను దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. జీవన ప్రభా జీవనపతి రాజా మీకు తండ్రి మీకు దాసుల ద్వారా ప్రభు మాతో మాట్లాడుతున్నారు. ఆయన సంఘములకు ప్రతి సంఘములకు ప్రభా ఉపచట్టాలు ఉంటాయని ఆయన నీవు ప్రభా బైబిల్ ద్వారా ఆ పాత నిబంధనలు కూడా ఉన్నాయని సర్వోన్నతులు ప్రవక్త ద్వారా ఆయన అపోస్తుల ద్వారా ఆయన పరిశుద్ధులైన తండ్రి కొత్త నిబంధనలు కూడా ఉన్నాయని ప్రభు మీకు తండ్రి మాట్లాడుతున్నారు. ప్రతి సంఘానికి ఉపచట్టాలు ప్రభా జీవన ప్రభా సంఘ పరిస్థితులను బట్టి సంఘం యొక్క తండ్రి ప్రభా స్థితిని బట్టి సర్వోన్నత ప్రభా అయిన తండ్రి సంఘం యొక్క స్థాయిని బట్టి అనేక రకమైన కారణాలను బట్టి జీవన ప్రభా ఆ యొక్క కాపరికి ప్రభా ఉపచట్టాలను పెట్టేటువంటి ఆ యొక్క తండ్రి జీవన ప్రభా యేసయ్య మీరు తన యొక్క అధికారాన్ని మీరు ఇచ్చున్నారని మేము విశ్వసిస్తాము. తండ్రి నిజంగా ప్రభా యేసుక్రీస్తు రాజు మీకు దాచులకు ప్రవక్త సెలవించిన విధముగా ఓ ప్రభా తండ్రి నా కాపరికి అన్ని విషయాలలో ప్రభా లోబడమని సెలవించిన గౌరవు నిజంగా తండ్రి దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని చేత ప్రభా ప్రతిష్ఠించబడిన వాడు కనుక ఓ ప్రభా ఆ విధంగా నువ్వు తలంచుకున్నప్పుడు ఆ విధంగా నువ్వు అంగీకరించినప్పుడు ప్రభా ప్రతి కాపరి యొక్క ప్రతి మాటకు నాయన ఇది ఆయన చేసే ప్రతి కార్యములకు ప్రభా లోబడి సర్వమంత్ర అనేక విషయంలో ప్రభా మేము తండ్రి పడిపోయిన వాళ్ళము చేరిపోయిన వాళ్ళము నా దేవా నాయన అనేక ప్రభా చర్చి కట్టాల విషయంలోనే కానీ ప్రభా ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రభా ఇదిగో తండ్రి అనేక విషయంలో ప్రభావం తండ్రి పొరపడి ఉన్నాము.
ఓ ప్రభా దేవాన్ని మేము పాపం చేసి ఉన్నాము, చదువుకున్నాము, గొడుక్కున్నాము ప్రభా. ఇదిగో దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్షమించమని నిందించమని, ఇదిగో దేవాలయంలో తండ్రి ఆ మరుపరి సముద్రంలో ప్రభా పరిశుద్ధరాయుడు తండ్రి పడవేమని తండ్రి మేము బతిమాలు కొలుస్తున్నాము. ప్రభా సహాయం చేయండి. నిజంగా ప్రభా మేము క్షమించమని ప్రార్థిస్తూ ఉంటాము ప్రభా. భోజనాల విషయంలో కూడా సర్వోన్నతుడా, జీవన ప్రభా, జీవధిపతి యేసుక్రీస్తు రాజా, జీవన ప్రభా సమస్తమును క్రమంగా మర్యాదగా జరిగించుటకు నాయన సహాయం చేయండి. ఓ దేవాలయన మీకు స్తోత్రం ఉన్నారు. సర్వోన్నతుడా ప్రతిదీ ప్రభు నాయన ఆత్మ నేత్రంతో మేము చూసినట్లు సహాయం చేయండి. మనుష్య రీతిగా మేము ఆలోచించుకున్నట్లు, ఇదిగో భూలోక సంబంధమైన నాయన విషయాలు మేము తండ్రి దాన్ని చూడకున్నట్లు నాయన ఆత్మ సంబంధంగా మేము చూసినట్లు సహాయం చేయించండి. ఆ ప్రభా నాయన స్తోత్రం అన్నారు. ఇది కోరికల్లో ప్రభా పౌలు గారితో సెలవించిన విధంగా నాయన ప్రభా సంఘంలో తండ్రి నాయన మీకు తండ్రి అల్లరికి కర్త కారు నాయన మీకు సమాధానంకి కర్త ఉండగా నాయన ప్రభా సమాధానము ప్రభా నాకును ప్రభా మాకును ఆ కాపరికి మధ్యలో ప్రభా ఈ సంఘంలో ప్రభా ఆ సమాధానం ఉంచడానికి సహాయం నడిపించండి. అనేక ప్రభా దేవ నేను మీకు స్తోత్రం అన్నారు. నిజంగా సర్వోన్నతుడా ప్రభా ఆ బైలాస్కి మేము లోబడినట్లు సహాయం చేయించాలి. ఏది ప్రభా తండ్రి ఆ పులిపిడి యుద్ధం నుంచి ఏది వచ్చినప్పటికీ ప్రభా అది ప్రభా వర్తమానం ప్రకారంగా ఉన్నప్పుడు, అది బైబిల్కి ప్రభా తండ్రి నాయన సరిపోయినప్పుడు నాయన మేము ఆమె నడుపుకున్న నాయన దానికి లోబడినట్లు సహాయం చేయించాలి. ఏ సహోదరుని ఎదుటే కానీ సహోదరి ఎదుటినే కానీ ప్రభా మా యొక్క తండ్రి నాయన జీవంగా ప్రభా యేసయ్య ఈరోజు మా అసహనమును ప్రభా మేము వ్యక్తపరచుకున్నట్లు సహాయం చేయించాలి. ఏది ఉన్నప్పటికీ వాక్యానుసారంగా లేఖనానుసారంగా వర్తమాన ప్రకారంగానైనా నీవు కాపరి యొద్దనే ప్రభా స్పందించుకున్నట్టు సహాయం చేయించాలి. జీవుల ప్రభా జీవధిపతి యేసుక్రీస్తు రాజా ఇవాళ ఆత్మీయంగా ప్రభా అతను మా యొక్క భర్త ఉండగా నాయన మా భర్తను మేము లోబడినట్టు సహాయం చేయించాలి. జీవన ప్రభా జీవధిపతి ప్రతిదీ ప్రభా నాయన మేము కాపాడుతూ నేను ప్రభా పంచుకున్నట్లు అటువంటి ఆత్మను మనం దయచేయమని ప్రార్థిస్తాము. ప్రభా ఏది కూడా ప్రభా మా మనసులో ప్రభావ తండ్రి మా ఆలోచనలను పెట్టుకుని ప్రభా మేము తన మీకు వాక్యమును మీరి ప్రభా ఆ సంహారపు దూతకు అప్పగించుకున్నట్టు నేను ఆయన పరిస్థితిని మేము తెచ్చుకోకున్నట్లు సహాయం చేయించాలి. ఓ ప్రభా విన్నదాని ప్రకారం మేము జీవించినట్లు, విన్నదానికి లోబడినట్లు సహాయం చేయించాలి. ఓ మా మాటల ప్రకారం కాదు కానీ ఆయన క్రియల రూపంలో ప్రభావం చేసి చూపడానికి సహాయం చేయించాలి. అన్ని విషయంలో ప్రభావానికి లోబడినట్లు, మీ దాసులకు లోబడినట్లు ఆయన మా సహోదరి సహోదరులకు ప్రభావం ఆయన మేము తన ప్రేమ తప్ప ఏది అచ్చి ఉండకున్నట్లు సహాయం చేయించాలి. ప్రభా ఒకరినొకరు ప్రేమించమన్నారు ఆయన, ఒకరినొకరు ప్రభా ఆదరించుకుని సెలవించిన ప్రేమ తప్ప దేనిని ప్రభా తండ్రి అచ్చి ఉండకున్నట్లు సహాయం చేయించమని ప్రభా మీకు ప్రేమల తండ్రి ఇదిగో మేము తండ్రి ఒకరినొకరు ప్రభా సరి చేసుకునొచ్చు, ప్రభా హెచ్చరించుకోవచ్చు, బుద్ధి చెప్పుకోవచ్చు. ప్రభా జీవుల ప్రభా తండ్రి నేను మీకు స్తోత్రాలు అన్నారు. ప్రభా జీవుల ప్రభా ఆయన తండ్రి ఆ పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి మేము వచ్చినట్లు ఒకరినొకరు ప్రభా సహకారం చేసుకున్నట్లు సహాయం దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్ముడ సర్వశక్తి ప్రభు సమయోచితమైనటువంటి కృప ద్వారా ఋతువులకు సరిపడే ఆహారములకు తగినట్టుగా ప్రస్తుతమైనటువంటి సంఘ పరిస్థితులకు ఏ విషయంలోనైతే మేము సరిచేయబడవలసిన వారమై ఉన్నామో ఇదిగో రేపటి దినమున ప్రభా 6-9 మధ్యలో కనుక ఎత్తబడి జరిగితే దానిలో మేము విడవపడకుండా సరిచేయబడుటకు మాలో ప్రభా దిద్దుకోవలసినటువంటి సంగతులుగా ఈ సంగతిని ప్రభా దిద్దుటకు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ యొక్క మాట ద్వారా ఏదైతే నీ గడియ వర్తమానికుడు కూడా మీరు సెలవించి ఉన్నారో మేము ఒకరి పట్ల ఒకరు నిక్కటమైన ప్రేమ కలిగి ఉండేవారిగా, ఒకరినొకరు క్షమించుకునే వారిగా, మంచి ఐక్యత కలిగినటువంటి సంఘముగా ఇంకా వృద్ధి చెందిన వారిగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తాం. దుష్టుడు మాలో ఏ ఒక్కరిపైన దాడి చేయకుండా, ఏ ఒక్కరు వాడికి టార్గెట్ అవ్వకుండా, అలాగే టార్గెట్ చేయబడిన వ్యక్తుల కూడా వచ్చే ఆ యొక్క విషపూరితమైన మాటలను మేము నీ వాక్యం ద్వారా వర్తమానం ద్వారా ఎదిరించేటువంటి భాగ్యముకు దయచేయండి. కృపగల దేవ దయచేసి ప్రభా చట్టాలలో ఉప చట్టాలలో ఐకమత్యంలో సంఘక్షేమాభివృద్ధిలో అందరూ నేర్చుకున్నలో అందరూ కూడా ప్రభా పాలిభాగస్తుల అగుటలో ఏదైతే ఉపయోగకరంగా నువ్వు చేస్తున్నావు వాటన్నిటిని జరిగించుటలో దయచేసి ప్రభా మీరు మమ్మల్ని అందరూ కూడా సమాధానపరిచి ఉన్నారని విశ్వసిస్తా ఉన్నాము. దయచేసి నాయన
ఈ నీ ప్రియమైనటువంటి పిల్లలుగా మేమందరము తెలిసి తెలియక చేసిన తప్పిదాలు క్షమించండి. తెలిసి తెలియక మాట్లాడిన మాటలు మీరు క్షమించండి. అయినా మీరు తెలియక చేసి ఉన్నారు ప్రభువా. దయచేసి ఇది మొదలుకొని నీవు చెప్పినటువంటి లేఖనాల ప్రకారముగా ఏ ఒక్క పక్షాలు నిలబడకుండా నీవు నియమించిన కాపరైతే ఆ కాపరిని వెంబడించే మందగా నాయన ఒక గొర్రె ఇంకొక గొర్రెకి దగ్గరగా ఉండడం కాదు, కానీ అది కాపరికి దగ్గరగా ఉండే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. సర్వోన్నతమైన తండ్రి, నీ లేఖనములలోనే మాకు నిజంగా భద్రత ఉంటుంది కనుక ఆ లేఖనాలను ప్రభువా శరీరధారిగా మలిచే భాగ్యం మా అందరికీ కలిగింపజేయమని ప్రార్థిస్తాను. ఆయన ఇది వినుటకు ఎంతో సామాన్యంగా కనబడినా కాపరికి దగ్గరగా ఉన్న చోట మాత్రమే పచ్చిక బయలు ఎందుకు నడిపించేటువంటి దిశలో ఆ కాపరి ఆ గొర్రెని నిలబెడ తీసుకెళ్తాడు కనుక అలాంటి ఒక మంచి శ్రేష్టమైన స్థలాలలో ఆయన నీ మంద ఉన్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తాను. ఆయన ఇంకను ఆ ఉప చట్టాలను అనేకమైనటువంటి నియమాలను ప్రభుత్వం మిళితం చేసి ఉండగా వాటన్నిటిని చూడగలిగే భాగ్యం కూడా మాకు తదుపరి దినాలను దయచమని ప్రార్థిస్తాను. దయచేసి ప్రభువా తెలిసి తెలియక చేసిన తప్పిదాలు క్షమించండి. సంఘం వృద్ధి చెందేప్పుడు కూడా ప్రభువా దుష్టుడు ఖచ్చితంగా భోజనముల యొద్ద సహవాసంలో ఐక్యత యొద్ద వాడు పెట్టినటువంటి ఆయన ఆ యొక్క విషపూరితమైనటువంటి ఆ బీజములను ప్రభువా మేము వెళ్ళగొట్టుటలో ఈ ప్రయత్నంలో మీరు నాయన ఆశీర్వదించి ఉన్నారని నమ్ముతా ఉన్నాము. దయచేసి ఈ సంఘం ఇంకా ఆత్మీయతను వృద్ధి చెందినట్లుగా అనేకమైనటువంటి ప్రభువైన విస్తారమైనటువంటి ఫలములు ఫలించేటువంటి ఈ వర్తమానుసారమైనటువంటి జీవితం నింపబడినటువంటి వ్యక్తులుగా వీరందరూ మలచబడే భాగ్యం దయచేయమని, అంతేకాకుండా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని చేతిగా అప్పగిస్తాం. కృపగల దేవ, ఆ శ్రవంతైన సహోదరి యొక్క గర్భాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తాం. రేచల్ సహోదరి యొక్క ఆయన తండ్రి గారు ఎఫ్రైమ్ గారి యొక్క కాల ఆపరేషన్ జరిగి ఉండగా దయచేసి కుమారుడికి మీరు తోడుగా ఉండి ఆ షుగర్ లెవెల్ అంతటినీ కూడా మీరు పరిపూర్ణంగా నియంత్రించమని ప్రార్థిస్తాం. అంతేకాకుండా ప్రభా షుగర్లో ఉన్నటువంటి అనారోగ్యం కూడా మీరు తీసివేయమండి నాయన. ఈ అంతేకాకుండా ప్రభు నాయన అక్కడ ఉన్నటువంటి నాయన కళ్యాణ్ అనేటువంటి కుమారుడు కూడా చికెన్ పాక్స్ తో బాధించబడుతుండగా కుమారుడు మీరు క్షమించండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రభా నీ ప్రియమైన పిల్లలు చిన్నవారేమి పెద్దవారేమి అనేకులు ప్రభు నాయన దగ్గు చేత తరుగుల చేత జ్వరం చేత బాధించబడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభు తన కుడి హస్తాలు పైకెత్తి నీ వలన స్వస్థత పొందగోరు ఇష్టపడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆయన విశ్వసిస్తా ఉన్న ప్రభు నీ వాక్యము నువ్వు మాకు ఇచ్చినటువంటి నీ యొక్క నామంలో ఉన్న అధికారాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిపూర్ణమైన స్వస్థత మీరందరికీ అనుగ్రహించబడుగా కృప చేత నీవే బలపరచమని స్థిరపరచమని నీ ఉన్నతమైనటువంటి కార్యాలను ప్రభు జరిగించేటువంటి బలమైన యోధుడిగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తాను. నీ ప్రియమైన పిల్లలు తిరిగి చేయబోతున్నటువంటి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా క్షేమకరమైన ప్రయాణము నీ దూతల యొక్క కావలిలో నీ కంచెల ప్రభు వారి క్షేమంగా తమ గమ్యస్థానాలు చేరే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.